అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్. ఈరోజు క్లాస్‌లోకి మీ అందరికీ వెల్కమ్. ఇవాళ మనం రిలేషన్స్ అనే టాపిక్‌ని స్టార్ట్ చేసుకుందాం. మన చాప్టర్ అసలు పేరే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో, మనం ఒక రకంగా అసలు చాప్టర్‌ని ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాం. కంగారు పడకండి, ఇప్పటివరకు మేము విన్నవన్నీ వేస్ట్ అవుతాయని కాదు. ఇప్పటివరకు మీకు ఒక పర్ఫెక్ట్ ట్రైనింగ్ పీరియడ్ జరిగింది. సో, ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో మీరు నేర్చుకున్న ఇన్‌ఈక్వాలిటీస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఆ రోజు గుర్తు తెచ్చుకుంటారు. ఆ చేసిన వర్క్ మీకు వృధాగా పోదు. స్మూత్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతారు ప్రాబ్లమ్స్ అన్ని. అది విన్నవాళ్ళు, సిన్సియర్‌గా ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు. లేకపోతే ఏమైతదంటే అడుగడుగున ఏదో దప్పికైనప్పుడు బావి తవ్వుకున్నట్టు ఇన్‌ఈక్వాలిటీస్ అవసరం వచ్చినప్పుడల్లా మళ్ళీ వెనక్కి పోయి మీరు ఆ వీడియో సిరీస్ వినాల్సిన అవసరం వస్తుంది. సో, ఒక పర్ఫెక్ట్ వేలోనే మిమ్మల్ని ట్రైనింగ్ చేస్తూ వచ్చాను. మీరెక్కడ మిస్ అవ్వకండి. ఒక ఆర్డర్‌లో నాతో పాటు డ్రైవ్ అవ్వండి, నడవండి. ఖచ్చితంగా బెస్ట్ ప్రాక్టీస్ మీరు తీసుకుంటారు. రిలేషన్స్ టాపిక్‌ని స్టార్ట్ చేసుకుందాం. సపోజ్ మీకు అర్థమయ్యే భాషలో సింపుల్‌గా చెప్పేస్తాను. దీన్ని ఎక్కువగా మరీ థియరిటికల్‌గా చేయకుండా. సపోజ్ ఏ ఒక సెట్, బి ఇంకొక సెట్, కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం. ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, మనం ఏ క్రాస్ బి అంటాం. దీన్ని కార్టీషియన్ ప్రొడక్ట్ అంటారు. ఇది కూడా ఒక ప్రొడక్ట్ లాంటిది, కానీ ప్రొడక్ట్ కాదు. సో, కార్టీషియన్ సెట్స్ కూడా ఒక ప్రొడక్ట్ ఉంది. కార్టీషియన్ ప్రొడక్ట్, రెండు సెట్స్ యొక్క కార్టీషియన్ ప్రొడక్ట్ ని ఏ క్రాస్ బి తో రిప్రజెంట్ చేస్తాం. ఇలా ఎలా రాస్తామంటే ఆర్డర్డ్ పేర్, అంటే 2 కి 1 ఒక ఆర్డర్డ్ పేర్, 2 to 1, 2, 1 ఒక ఆర్డర్డ్ పేర్, 2, 5 ఒక ఆర్డర్డ్ పేర్, 3, 1 ఒక ఆర్డర్డ్ పేర్, 3 తో 5 ఒక ఆర్డర్డ్ పేర్. ఆల్ పాసిబుల్ ఆర్డర్డ్ పేర్స్ రాయటమే కార్టీషియన్ ప్రొడక్ట్. బాగా గుర్తుపెట్టుకుంటా, ఆల్ పాసిబుల్ ఆర్డర్డ్ పేర్స్ అంటే ఈ రెండు ఎలిమెంట్స్ తో మనం రాయగలిగిన అన్నివి ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి అన్నమాట. అంటే దీన్ని మీరు ఒక డయాగ్రామ్ సెట్స్ ఇలా మనం సర్కిల్స్ లో డ్రా చేసి కనుక సర్కిల్ కాదనుకోండి ఎగ్జాక్ట్ గా. సో, మనం చూసినట్లయితే ఇది ఏ, ఇది బి. సో, 2 నుంచి 1 ని మనం రిలేట్ చేసాం. ఇక్కడ ఏం చేసామంటే 2 ని 1 కి రిలేట్ చేసాం, అలాగనే 2 ని 5 కి రిలేట్ చేసాం. నెక్స్ట్ 3 ని 1 కి రిలేట్ చేసాం, 3 ని 5 కి రిలేట్ చేసాం. సో, ఏ నుంచి బికి మనం కార్టీషియన్ ప్రొడక్ట్ రాసాము అంటారు దీన్ని. ఇప్పుడు మీరు బి క్రాస్ ఏ రాయాల్సి వచ్చింది అనుకోండి. బి క్రాస్ ఏ అంటే ఫస్ట్ సెట్ బి ఎలిమెంట్స్ రాస్తారు, సేమ్. సెకండ్ సెట్ 2 to 3 రాస్తారు, ఏ ఎలిమెంట్స్ రాస్తారు, బి ఇందులో, ఏ ఇందులో, సేమ్. 1 నుంచి 2, 1 నుంచి 3, 5 నుంచి 2, 5 నుంచి 3. సో, రాసేటప్పుడు కూడా మనం ఎలా రాస్తాం దాన్ని, 1, 2, 1, 3. బేసిక్ విషయాల నుంచి మొదలవుతుంది క్లాస్. మీకు మెల్లమెల్లగా మీకు సబ్జెక్ట్ డెప్త్లోకి నేను తీసుకుపోతాను, చిన్న విషయాల నుంచి. ఎందుకంటే ఆ చిన్న విషయాలు కూడా తెలియని వాళ్ళ దగ్గర నుంచి అందరికీ ఇది కవర్ అవుతుంది. ఇవి తెలిసిన వాళ్ళు ఎలాగో వీడియోని ఇలా ముందుకు అంటానికి మీకు ఎలాగో యాక్సెస్ ఉంటుంది కదా. సో, ఇది కార్టీషియన్ ప్రొడక్ట్. అయితే ఈ కార్టీషియన్ ప్రొడక్ట్ నుంచి మనము ఒక రిలేషన్ని తయారు చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మన అసలు కథ స్టోరీ స్టార్ట్ అవుతుంది. రిలేషన్ని తయారు చేస్తాం. ఏంటి ఆ రిలేషన్ తయారు చేయటం ఏంటి? సో, ఫస్ట్ మీరు ఒక విషయం ఏంటండి, ఎవ్రీ రిలేషన్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ కార్టీషియన్ ప్రొడక్ట్. ఇది మొట్టమొదట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఏ రిలేషన్ని మనం తయారు చేయాలన్నా ఆ రిలేషన్ కార్టీషియన్ ప్రొడక్ట్ కి సబ్సెట్ అయ్యే ఉంటుంది. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ఏలో ఎలిమెంట్స్ 2, 3 ఉన్నాయండి, బిలో ఎలిమెంట్స్ 1, 5 ఉన్నాయి. మీరు ఏ క్రాస్ బిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది ఆర్డర్డ్ పేరు, ఇదొక ఆర్డర్డ్ పేరు, ఇదొక ఆర్డర్డ్ పేరు, ఇది ఆర్డర్డ్ పేరు. ఈ ఆర్డర్డ్ పేరు ఎలిమెంట్స్ గా ఉన్నాయి, సెట్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవి ఎలిమెంట్స్ అన్నట్టు. ఈ ఆర్డర్డ్ పేరు ఒక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక. ఎన్ని ఎలిమెంట్స్ అయినాయి? 4 ఎలిమెంట్స్ అయినాయి. ఇందులో 2 ఎలిమెంట్స్, ఇందులో 2 ఎలిమెంట్స్ ఉంటే కార్టీషియన్ ప్రొడక్ట్ లో ఎన్ని వచ్చినాయి? 4. ఒకవేళ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, అప్పుడు కార్టీషియన్ ప్రొడక్ట్ లోకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? 3 into 4, 3 4s are. సో, కార్టీషియన్ ప్రొడక్ట్ లోకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? 3 4s are 12 ఎలిమెంట్స్ వస్తాయి మ్యాక్సిమం. అది కార్టీషియన్ ప్రొడక్ట్ లోకి వచ్చే ఎలిమెంట్సే మ్యాక్సిమం. సో, దీని నుంచి తయారు చేసే రిలేషన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా రిలేషన్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా
రిలేషన్ ఈ 12 కంటే తక్కువ లేదా 12కి ఈక్వల్గా ఉంటుంది తప్పించి 12 కంటే ఎక్కువ ఉండవు. రిలేషన్లో ఎలిమెంట్స్ ఇప్పుడు కార్టీషియన్ ప్రొడక్ట్లో సపోజ్ ఎలిమెంట్స్ m ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, రిలేషన్లో ఎలిమెంట్స్ ఖచ్చితంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ఉంటుంది. ఇది బేసిక్ విషయం. సార్ రిలేషన్లో ఎలిమెంట్స్ ఏంటి ఇంతకి? కార్టీషియన్ ప్రొడక్ట్లో ఎలిమెంట్స్ అంటే అర్థమైతేనే ఉంది. ఏ సెట్లో ఎలిమెంట్స్, బి సెట్లో ఎలిమెంట్స్ని ఇలా ఆర్డర్డ్ పేర్స్ రాస్తాం. కార్టీషియన్ ప్రొడక్ట్ అర్థమైంది, అందులో ఎలిమెంట్స్ అంటే అర్థమైంది. రిలేషన్ అంటే ఏంటి, రిలేషన్లో ఎలిమెంట్స్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు మనం అర్థమయ్యేటట్టు చూద్దాం. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. చూడండి, సపోజ్ ఇక్కడ మీ ముందు ఒక కార్టీషియన్ ప్రొడక్ట్ కనిపిస్తుంది. దీని నుంచి మనం ఒక రిలేషన్ని మనం రాయబోతున్నాం. రిలేషన్ని రాయబోతున్నప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే రిలేషన్ని డిఫైన్ చేయాలి. మీరు ఏం రిలేషన్ రాయబోతున్నారో డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్. కొంచెం అర్థమవుతుంటుంది, మీరేం కంగారు పడకండి, మెల్లమెల్లగా. థియరిటికల్గా ఉందిగా స్టార్టింగ్, ఆ థియరిటికల్ పదాలు మీకు నార్మల్గా మన కలెక్టివ్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి మీకు మొత్తం సెటిల్ డౌన్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ క్లియర్ అవుతుంది. మీ మైండ్లో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా అన్ని క్లియర్ అయితే కొంచెం టైం తీసుకోండి. సో ఫస్ట్ మనం రిలేషన్ని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేశాక రిలేషన్ని రాసుకుందాం. సో మీకు ఒకటి చెప్తాను. నేనేం తీసుకుంటున్నానంటే సపోజ్ లెస్ దాన్, నేను రిలేషన్ని డిఫైన్ చేశాను, ఇది నా రిలేషన్. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్ అవుతుంటే చూడండి. రిలేషన్ ఇప్పుడు నేను ఒక రిలేషన్ తీసుకున్నాను. ఏ రిలేషన్ తీసుకున్నాను? లెస్ దాన్ అనే రిలేషన్ తీసుకున్నాను. అంటే నేను రిలేషన్ని డిఫైన్ చేశాను. ఏంటి ఇప్పుడు రిలేషన్ డిఫైన్ చేశాను, లెస్ దాన్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటి లెస్ దాన్ అంటే దీని అర్థం ఏంటంటే రిలేషన్లో కొన్ని ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి కదండి. ఈ ఆర్డర్డ్ పేర్స్ ఎలా ఉండాలంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈ రిలేషన్ టు సెకండ్ ఎలిమెంట్, ఇది దాని అర్థం. అలా ఉండే ఆర్డర్డ్ పేర్సే ఉంటాయి అని అర్థం ఈ సెట్లో. ఆ సెట్నే మనం ఒక రిలేషన్ అంటాం, అంతే. ఇప్పుడు ఇది కూడా ఒక సెట్టే, రిలేషన్ కూడా ఒక సెట్టే. ఆ సెట్లో ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. ఆర్డర్డ్ పేర్స్ ఈ రిలేషన్తో ఏర్పడతాయి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇంకా క్లియర్గా మీకు చేయాలంటే, ఇప్పుడు ఆర్ని నేను ఇందులో ఏ క్రాస్ బిలో ఈ రిలేషన్ డిఫైన్ చేసుకొని నేను ఆర్డర్డ్ పేర్స్ తీసుకుందాం అనుకుంటాను. చెప్పండి, దీన్ని సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పేర్స్ ఎవరున్నారు? లెస్ దాన్ని సాటిస్ఫై చేయాలి. ఎవరు సాటిస్ఫై చేయాలి? లెస్ దాన్ని. ఈ ఆర్డర్డ్ పేర్ సాటిస్ఫై చేయాలి. చెక్ చేయండి, ఇప్పుడు ఫస్ట్ చెక్ చేయండి, ఇది సాటిస్ఫై చేస్తుందా? చెయ్యదు. ఎందుకంటే లెస్ దాన్ అంటే ఫస్ట్ది లెస్ దాన్ సెకండ్ది అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ది లెస్ దాన్ ఫస్ట్ కాదు. ఎప్పుడైనా ఆర్డర్డ్ పేర్లో ఈ రిలేషన్ చెక్ చేసేటప్పుడు ఇది ఫస్ట్ దాని ప్రకారం చెప్తున్నాం. ఫస్ట్ది ఇలా ఉండాలి, సెకండ్ దాంతో పోలిస్తే అది లెక్క. సో 2 లెస్ దాన్ 1 అని చదువుకోండి, తప్పే కదా. కాబట్టి 2,1 ఆర్లోకి రాదు. 2 లెస్ దాన్ 5 రైటే. కాబట్టి ఇప్పుడు 2,5 ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ 3 లెస్ దాన్ 1 రాదు. 3 లెస్ దాన్ 5 ఎస్, 3 లెస్ దాన్ కథం. సో ఇది రిలేషన్. ఇప్పుడు అర్థమైందా రిలేషన్ ఎట్లా రాసాం మనం? ఒక రిలేషన్ని మనం డిఫైన్ చేసుకున్నాం. కార్టీషియన్ ప్రొడక్ట్లో ఈ రిలేషన్ని సాటిస్ఫై చేసి ఆర్డర్డ్ పేర్స్ ఎవరో తెచ్చుకున్నాం. ఇప్పుడు మీరు గమనించండి, ఆర్ ఎవరండి? ఏ క్రాస్ బి నుంచి పుట్టిందే కదా. సో ఆర్ ఈజ్ సబ్సెట్, సమ్ టైమ్స్ ఈక్వల్ టు కూడా అవచ్చు. కాబట్టి ఎవ్రీ రిలేషన్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కార్టీషియన్ ప్రొడక్ట్ అని మీకు ఇందాక నేను అన్నది అర్థమైందా? ఇప్పుడు ఏ రిలేషన్ నేను ఎక్కడి నుంచి వస్తుంది? కార్టీషియన్ ప్రొడక్ట్ నుంచి వస్తుంది. ఓకే, సో ఇక్కడ కొంచెం క్లారిటీ వచ్చిందా? మొత్తం కాలేదా? కొంచెమే వచ్చిందా? ఇంకొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, మిగిలిపోయింది కూడా క్లారిఫై చేసుకుందాం. కొంచెం పెద్ద సెట్ తీసుకుందాం, నేను ఓపిక్గా రాస్తాను. చలో, ఏలో సపోజ్ 1 2 3. ఓకే, ఏని ఏతో ఏ క్రాస్ బి, ఏ క్రాస్ ఏ రాస్తున్నా. మీరు చూడండి, ఇక్కడ నేను ఏ క్రాస్ బి రాయట్లేదు, ఏ క్రాస్ ఏ అంటే రెండో సెట్ కూడా ఏనే అనమాట.
రెండవ సెట్ కూడా ఏనే. చెప్పండి ఇప్పుడు ఏ క్రాస్ ఏ ఎలా రాస్తారు? ఈ 1 తీసుకోవాలి, ఒక్కొక్కరితో ఆర్డర్ పేరు రాయాలి. 1, 1, 1, 2, 1, 3. ఇప్పుడు 1తో ముగ్గురుతో ఆర్డర్ పేరు రాసినాక 2తో ముగ్గురుతో ఆర్డర్ పేరు రాయాలి. 2, 1, 2, 2, 2, 3. అలానే 3తో 3, 1, 3, 2, 3, 3 అయిపోయిందా? ఇది ఏ క్రాస్ ఏ. ఇప్పుడు నేను ఒక రిలేషన్ని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ రిలేషన్, కలర్ మారుద్దాం, కలర్స్ నుండి కూడా వాడుకోకపోతే ఎట్లా? ఏ రిలేషన్ ఆర్ ఆన్ ఏ మీద మనం ఫామ్ చేసిన రిలేషన్ అంటే ఏ క్రాస్ ఏ మీద రిలేషన్ ఫామ్ చేయటం ఏ క్రాస్ ఏ నుంచి తయారు చేస్తున్నాం. A relation R on A is defined as equal to. ఇది నా డెఫినేషన్. ఇప్పుడు చెప్పండి R లోకి ఏమేమి ఆర్డర్డ్ పేర్స్ వస్తాయో. ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్ ఉండే ఆర్డర్డ్ పేర్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్. ఎస్ ఉంది. సో 1, 1 మన రిలేషన్లోకి రావచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్. 2, 2 ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ 3, 3. సో దిస్ ఈస్ ద రిలేషన్ ఆర్. R1 అంటుంది R1. ఇంకొక రిలేషన్ డిఫైన్ చేస్తాను నేను. R2ని డిఫైన్ చేస్తా. R2 ఆన్ ఏ ఈజ్ డిఫైన్డ్ as mod A minus B equal to 2. అన్ని ఇలానే ఉంటాయా? అన్ని ఈక్వల్ టు అని అట్లా ఇస్తారు కూడా లేదు, ఇలాంటి కండిషన్స్ కూడా ఇస్తారు. mod A minus B equal to 2 where A comma B belongs to capital A. ఆలోచించండి. ఇప్పుడు R2 A comma B belongs to capital A లేదా ఇలా కూడా రాయొచ్చు. A comma B belongs to A cross B, A cross A. సో ఏ క్రాస్ ఏలో ఉన్న ఆర్డర్డ్ పేర్స్ చూడండి ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఏంటి ఈ కండిషన్ చెప్పండి? ఏకి బికి మధ్య డిఫరెన్స్ 2 ఉండేలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1, 1 తీసుకున్నారు అనుకోండి, అంటే ఇది ఏ ఇది బి. A1 B1 అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా? 1 - 1 = 2 కాదు. కాబట్టి ఈ ఆర్డర్డ్ పేరు ఇక్కడికి రాదు. 1, 2 అవుతుందా? A1 B2 1 - 2 2 కాదు. ఇదండి ఎస్ అవుతుంది. ఎందుకు అవుతుంది? A1 B3 అయినప్పుడు 1 - 3 -2 వస్తుంది. మాడ్యులస్ కాబట్టి అబ్సల్యూట్ వాల్యూ మనం పాజిటివ్ రాస్తాం, 2 వస్తుంది. సో 1, 3 ఆర్డర్డ్ పేరు ఇందులోకి వచ్చింది. సో ఇది కాదు, డిఫరెన్స్ 2 ఉండేదన్నమాట. ఇక డైరెక్ట్ చెప్తున్నా, ఇగో ఇది 3, 1 చలో. సో ఇట్లా మనకి అడుగడుగున ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ ని సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పేర్స్ మనకి సెలెక్ట్ చేసుకుంటాం మన పని. సో అర్థమైందా మీ అందరికి రిలేషన్ అంటే ఏంటో? సో ఇది రిలేషన్. సో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రిలేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ సబ్సెట్ ఆఫ్ కార్టీషియన్ ప్రొడక్ట్. అండ్ కార్టీషియన్ ప్రొడక్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో, బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో వాటి ప్రొడక్ట్. ఇందులో 3, ఇందులో 3, 3 3s are 9 లెక్క పెట్టుకోండి, 9 ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రిలేషన్. రిలేషన్లో ఇక మనం డొమైన్, కోడొమైన్ అని ఒక మాట మాట్లాడుకొని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. చూడండి, రిలేషన్స్లో ఈ రిలేషన్లో ఆర్డర్డ్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్స్ని మనం డొమైన్ ఎలిమెంట్స్ అంటాం. లేదా సింపుల్గా ఏ క్రాస్ బిలో మొదటి సెట్ ఇది డొమైన్ సెట్, రెండవది కోడొమైన్ సెట్ అంటారు. ఓకే, ఇక్కడ డొమైన్ కోడొమైన్ రెండు ఈక్వల్. ఆఫ్ కోర్స్ వేరే సిచ్యువేషన్లో మారచ్చు కదా. ఇప్పుడు A =
1, 2 ఉంది, b ఈక్వల్ టు 2, 3, 4 ఉంది. అప్పుడు మనం ఇలా రాద్దాం సర్కిల్స్ ఫామ్లో, ఫంక్షన్స్లో మనం ఇలా అలవాటు చేసుకోవాలి కాబట్టి 1, 2 b 2, 3, 4. సో 1 to 2 మ్యాపింగ్, 1 to 3 మ్యాపింగ్, 1 to 4 మ్యాపింగ్. సో 1, 2 మ్యాపింగ్ అయింది, 1, 3 మ్యాపింగ్ అయింది, 1, 4 మ్యాపింగ్ అయింది. నెక్స్ట్ చేంజ్ 2, 2 మ్యాపింగ్, 2, 3 మ్యాపింగ్, 2, 4 మ్యాపింగ్. ఈ కలర్ తేడా కొట్టింది కొంచెం. ఓకే, బెటరే కదా, రైట్. 2, 2, 2, 3, 2, 4 మ్యాపింగ్. సో ఇదే కార్టేషియన్ ప్రొడక్ట్. ఇందులో ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అంటే 1, 2లో మనం డొమైన్ ఎలిమెంట్స్ అంటాం. ఇవేంటవి? ఇవి డొమైన్ ఎలిమెంట్స్, ఇవి కోడొమైన్ ఎలిమెంట్స్. రైట్. సో ఇదండి రిలేషన్ అంటే అర్థం. ఇప్పుడు మనం రిలేషన్స్లో ఉండే టైప్స్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం టైప్స్ గురించి, లేట్ చేయకుండా. చలో. సో ఫస్ట్ వన్ ఎంప్టీ రిలేషన్. ఎంప్టీ రిలేషన్, ఇప్పుడు మీకు ఎంప్టీ సెట్ అంటే తెలుసు. ఒక సెట్లో ఏ ఎలిమెంట్స్ లేకపోతే ఆ సెట్ని ఎంప్టీ సెట్ అంటాం. ఇది ఒక ఎంప్టీ సెట్. దాన్ని మనం నల్ సెట్ పైతో కూడా రిప్రజెంట్ చేస్తాం. అలాగనే రిలేషన్స్లో కూడా ఎంప్టీ రిలేషన్ అంటే అందులో ఏ రిలేషన్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 1, 2, b ఈక్వల్ టు 3, 4. ఇప్పుడు మనం a క్రాస్ b రాద్దాం. a క్రాస్ b రాస్తే సే 1, 3, 1, 4, 2, 3, 2, 4. ఇదే కదండి a క్రాస్ b. ఇప్పుడు నేను ఒక రిలేషన్ r ని డిఫైన్ చేస్తున్నాను. ఏమని డిఫైన్ చేస్తున్నాను అంటే ఈక్వల్ టు అని డిఫైన్ చేస్తున్నాను. ఈక్వల్ టు. సో చూడండి, ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పేర్స్ ఎత్తుక్కొచ్చి దీంట్లో రాయాలి మీరు ఇప్పుడు. సో ఈక్వల్ టుని సాటిస్ఫై చేసేవి ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్ అని చదువుకోవాలి. చదువుకునేప్పుడు ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఈక్వలా కాదు, ఏమొచ్చినా లేదు. సో నౌ ఆర్ ఇస్ ఎంప్టీ రిలేషన్. ఆర్ ఇస్ ఎ రిలేషన్. డిఫైన్ చేసుకున్నారు పాపం, కానీ అందులోకి ఎవరు రాలేదు. సో ఆర్ ఇస్ అన్ ఎంప్టీ రిలేషన్. సెట్స్ లో ఎంప్టీ సెట్ తో పాటు యూనివర్సల్ సెట్ అని మనం ఒకటి ఉంటుంది చూడండి. అలాగనే ఇప్పుడు ఎంప్టీ రిలేషన్ లాగానే నెక్స్ట్ యూనివర్సల్ రిలేషన్. సేమ్ a 2, 3 b 1, 2 రాసి మనం a క్రాస్ b రాసామనుకోండి, ఇందులోకి మొత్తం 4 ఎలిమెంట్స్ వస్తాయి చూసారా. 2, 1, 2, 2, 3, 1, 3, 2. సో దిస్ కార్టీషియన్ ప్రొడక్ట్ ఈజ్ కాల్డ్ ద యూనివర్సల్ రిలేషన్. ఇది ఎవరో కాదు, ఇదే యూనివర్సల్ రిలేషన్. దట్స్ ఇట్. అంటే యూనివర్సల్ రిలేషన్లో అందరూ ఉంటారు, అన్ని ఆల్ పాసిబుల్ ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. ఏ రిలేషన్ని తయారు చేయాలన్నా దీని నుంచే తయారు చేయాలి. ఎవ్రీ రిలేషన్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ కార్టీషియన్ ప్రొడక్ట్. ఎవ్రీ రిలేషన్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ రిలేషన్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఐడెంటిటీ రిలేషన్. అదే ఐడెంటికల్ రిలేషన్ పడింది, యాక్చువల్గా అది ఐడెంటిటీ రిలేషన్. అఫ్ కోర్స్ ఓకే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు దానివల్ల. ఐడెంటికల్ రిలేషన్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఏ అనే సెట్లో 1, 2, 3 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. లేకపోతే ఓపెన్ చేద్దాం. ఓకే, 1, 2, 3 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ క్రాస్ ఏలోకి వచ్చేసరికి మనం ఏం రాస్తామండి? 1, 1, 1, 2, 1, 3, 2, 1, 2, 2, 2, 3. ఇప్పుడు నేను ఒక రిలేషన్ ఆర్ ని డిఫైన్ చేస్తున్నాను. ఏమని డిఫైన్ చేస్తున్నానంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. చాలా జాగ్రత్తగా గమనించండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే రిలేషన్ తయారు చేస్తాను. అంటే ఇప్పుడు మీరు ఆర్డర్డ్ పేర్స్ ఏవే వెతుక్కోవాలి, దీన్ని సాటిస్ఫై చేసి వెతుక్కోవాలి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ రెండో ఎలిమెంట్కి ఈక్వల్ గానీ తక్కువగానే ఉండాలి. అట్లా 1, 1 సాటిస్ఫై చేస్తుంది. ఈక్వల్ గా ఉండేవి లేదా చిన్నగా ఉండేవి. ఫస్ట్ ఎలిమెంట్ రెండో ఎలిమెంట్ చిన్నగా ఉండాలి. 1, 2, 1, 3 సాటిస్ఫై చేస్తుంది. 2, 1 సాటిస్ఫై చేయదు, బట్ 2, 2 సాటిస్ఫై చేస్తుంది.
అండ్ 2,3 సాటిస్ఫై చేయదు. ఆఫ్ కోర్స్ ఇంకా మనం రాయాల్సి ఉన్నదని దీన్ని పూర్తి చేయలేదు నేను యాక్చువల్ సారీ. 3,1 3,2 3,3 ఈ ఆర్డర్డ్ పేర్స్ కూడా ఉంటాయి, నేను మర్చిపోయాను. సో 3,3 కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రిలేషన్ ఒక ఐడెంటిటీ రిలేషన్ అవుతుందా అంటే కాదండి. ఎందుకు కాదంటే, ఐడెంటిటీ రిలేషన్ అంటే ఎలా ఉండాలంటే ఆ రిలేషన్లో ఉండే ఆర్డర్డ్ పెయిర్స్ అన్నీ కూడా ఏ ఫామ్లో ఉండాలి. ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఈ ఫార్మాట్లో ఇది ఆర్ రిలేషన్. ఏ బిలాంగ్స్ టు ఏ క్రాస్ ఏ అంటే మీకు అర్థమయ్యేలాగా రాయాలంటే రిలేషన్ ఎలా ఉండాలంటే 1,1 2,2 3,3 కదా. దిస్ ఈస్ ద ఐడెంటిటీ రిలేషన్. సేమ్ అందులో ఒక ఎలిమెంట్ ఉందంటే దాని ఇమేజ్ అదే ఉండాలి. 2 ఉంటే దాని ఇమేజ్ 2నే ఉండాలి. 3 ఉంటే దాని ఇమేజ్ 3నే ఉండాలి. ఇలాంటి రిలేషన్స్ని మనం ఐడెంటిటీ రిలేషన్స్ అంటాం. సో ఇక్కడ వరకు బేసిక్ విషయాలు. ఇక ఇక్కడి నుంచి మీకు సబ్జెక్టు కొంచెం అనలైజ్ చేసుకుంటూ అర్థం చేసుకోవాలి. జేఈ మెయిన్స్లో మిమ్మల్ని అడిగే రెగ్యులర్ క్వశ్చన్స్ అన్నీ ఇవి. సో వీటిని ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకుందాం, ఇంత క్లమ్జీ కాకుండా. సో ఫస్ట్ది రిఫ్లెక్సివ్ రిలేషన్. సపోజ్ ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ 1 2 3 తీసుకోండి. నౌ టెల్ మీ సేమ్ రిలేషన్. నేను ఇప్పుడు ఏం రాశానో చూడండి. ఏ క్రాస్ ఏ 1,1 1,2 1,3 2,1 2,2 2,3 3,1 3,2 3,3. ఇప్పుడు నేను ఒక రిలేషన్ R1ని డిఫైన్ చేస్తున్నాను. R1 R2ను కూడా డిఫైన్ చేస్తాను. R1 ఏమని డిఫైన్ చేస్తున్నానంటే ఈక్వల్ టు అనే కండిషన్. ఈక్వల్ టు అని సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పేర్స్ చెప్పండి. 1,1 ఎస్, 2,2 ఈక్వల్ టు మాత్రమే ఉండాలి. 2,2 3,3. సో ఇవేగా ఆర్డర్డ్ పేర్స్ R1లోకి వచ్చేవి. R2ను ఎలా డిఫైన్ చేస్తున్నానంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని డిఫైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పేర్స్ వెతకండి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద సెకండ్ ఎలిమెంట్. అంటే 1,1 వస్తుంది ఇక్కడ కూడా. ఫస్ట్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ సెకండ్ ఎలిమెంట్ ఆర్ ఈక్వల్ టు కాదు. ఫస్ట్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్ కాదు. ఫస్ట్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్ 2,1 వస్తుంది. గ్రేటర్ దానే కదా సెకండ్ది. 2,2 వస్తుంది. 2,3 రాదు. 3,1 వస్తుంది. 3,2 వస్తుంది. 3,3 కూడా వస్తుంది. గ్రేటర్ దాన్గా ఉండొచ్చు ఆర్ ఈక్వల్ టు ఉండొచ్చు. మీరు గమనించండి, ఈ రెండు కూడా రిఫ్లెక్సివ్ రిలేషన్స్. రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటే ఏంటి అంటే ఒక ఎలిమెంట్కి చూడండి, ఎలిమెంట్కి దాని ఇమేజ్ కూడా సేమ్ ఉండే ఒక ఆర్డర్డ్ పేరు ఉండాలి. సింపుల్గా ఇప్పుడు సెట్ ఉందనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి, సెట్ ఉందనుకోండి, 1 అనే ఎలిమెంట్ ఉందనుకోండి, రిలేషన్లో ఖచ్చితంగా 1,1 అనే ఒక ఆర్డర్డ్ పేరు ఉండాలి. సెట్లో 2 అనే ఎలిమెంట్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆర్డర్డ్ పేరులో ఎవరన్నా ఉండనండి, 2,2 అయితే ఖచ్చితంగా ఉండాలి. సెట్లో 3 అనే ఎలిమెంట్ ఉందనుకోండి, ఆర్డర్డ్ పేరులో రిలేషన్స్లో ఎక్కడో చోట 3,3 మనకి ఖచ్చితంగా తగలాలి. అలాంటి రిలేషన్స్ని మనం రిఫ్లెక్సివ్ రిలేషన్స్ అంటాం. చూడండి, 1,1 ఉంది, 2,2 ఉంది, 3,3 ఉంది. సో దిస్ ఇస్ రిఫ్లెక్సివ్. 1,1 ఉంది, 2,2 ఉంది, 3,3. దిస్ ఇస్ రిఫ్లెక్సివ్. అయితే ఐడెంటిటీ రిలేషన్ రిఫ్లెక్సివ్ రిలేషన్ కొంచెం ఒకలాగానే ఉన్నట్లేవు కొద్దిగా. ఎస్. సో దానికి డిఫరెన్స్ కోసమే మీకు ఈ రెండు రాపించాను. ఈ ఫస్ట్ది రిఫ్లెక్సివ్ అవుతుంది, ఐడెంటిటీ కూడా అవుతుంది. సెకండ్ది కేవలం రిఫ్లెక్సివ్ అవుతుంది, ఐడెంటిటీ అవ్వదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, గమనించండి, ఏంటి డిఫరెన్స్? ఎప్పుడు దాన్ని ఐడెంటిటీ అనాలి? ఆ ఈక్వల్గా ఉండే ఆర్డర్డ్ పేర్స్ తప్ప
ఇంక ఎవరూ ఉండకూడదు. అది ఐడెంటిటీ. కోర్స్ అది రిఫ్లెక్స్ కూడా అవుతుంది అనుకోండి. ఎందుకంటే రిఫ్లెక్స్ అవ్వాలంటే ఆ సేమ్ ఉండే ఆర్డర్డ్ పేర్స్ కనపడితే చాలరా బాబాయ్ రిఫ్లెక్స్. వేరే వాళ్ళు ఉండకపోయినా రిఫ్లెక్స్ పాపం పెద్ద బాధ లేదు. ఐడెంటిటీ మాత్రం వేరే వాడు ఉండదు. ఈక్వల్గా ఉన్న ఆర్డర్డ్ పేర్సే ఉండాలి. సో ఇది రిఫ్లెక్స్ అయింది. ఎందుకనే ఆర్డర్డ్ పేరు కాలేదు, మన ఐడెంటిటీ కాలేదు. ఎందుకంటే అవుట్ సైడర్స్ కూడా ఉన్నారు. మన వాళ్ళు కాకుండా మన ఇంట్లో బయట వాళ్ళు కూడా వచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిఫ్లెక్సివ్ రిలేషన్, రైట్? నెక్స్ట్, సిమెట్రిక్ రిలేషన్. ఆఫ్ ఆల్ ద రిలేషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ సిమెట్రిక్ రిలేషన్. సో సిమెట్రిక్ రిలేషన్ ఏం చెప్తుందంటే, సపోజ్ ఏ అనే ఎలిమెంటు క్యాపిటల్ ఏ అనే సెట్లో ఉంది, కామా ఏ కామా బి అనే ఆర్డర్డ్ పేరు ఒక రిలేషన్లో మీకు కనిపించింది. ఏబిలు ఇక్కడ ఏ ఒకటి కాదు, ఏ కామా బి అనే ఎలిమెంట్స్ రెండు ఏ అనే సెట్లో ఉన్నాయి. ఒక రిలేషన్లో మీకు ఏ కామా బి అనే ఆర్డర్డ్ పేరు మీకు కనిపించింది, ఉంది. ఏ కామా బి అనే ఆర్డర్డ్ పేరు ఉంది, వెంటనే మీరు దేనికోసం వెతకాలి? బి కామా ఏ కూడా ఉందా అని వెతికారు, ఉంది. ఇది కూడా ఉందని మీకు తెలిసింది, కన్ఫర్మ్ అయితే అరే అట్లాంటి రిలేషన్ మీరు ఏమైనా పిలవాలి? సిమెట్రిక్ రిలేషన్ దొరికింది రోయ్ అని మనం అనుకోవాలి. ఎందుకు? ఏ కామా బి ఉన్నప్పుడు ఖచ్చితంగా బి కామా ఏ కూడా ఉండి ఉండాలి ఆ రిలేషన్. ఇప్పుడు బ్రదర్ అనే రిలేషన్ ఉంది, సిమెట్రిక్ రిలేషన్ అవుతుందా కదా? అవుతుంది. ఇప్పుడు నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, నాకు ఆయన బ్రదర్, ఆయనకి నేను కూడా బ్రదరే. సో బ్రదర్ అనేది ఒక సిమెట్రిక్ రిలేషన్. ఫ్రెండ్ అనేది ఒక సిమెట్రిక్ రిలేషన్. నాకు వాడెవడో ఫ్రెండ్, వాడికి నేను ఫ్రెండ్ని, సిమెట్రిక్ రిలేషన్. ఇంకా మీకు బాగా కనెక్ట్ అయ్యేది నేను చెప్పను కానీ, ఫాదర్, నాకు మా ఫాదర్కి నేను ఫాదర్ని కాదు కదా, సన్ అని, కాబట్టి అది సిమెట్రిక్ రిలేషన్ కాదు. సో సిమెట్రిక్ రిలేషన్ అంటే బోత్ సైడ్స్ సాటిస్ఫై అయ్యే రిలేషన్స్ని సిమెట్రిక్, ఇది జనరల్గా. సో చెప్పాను కదా, ఏ కామా బి అనే ఆర్డర్డ్ పేరు ఆర్లో ఉన్నప్పుడు బి కామా ఏ కూడా ఆర్లో ఉంటే దట్ రిలేషన్ ఈజ్ కాల్డ్ ఎ సిమెట్రిక్ రిలేషన్. సో చూడండి, 2, 3, 4, 5, 3, 2, 1, 3. ఇప్పుడు ఇది ఒక సిమెట్రిక్ రిలేషన్ అవుతుందా? ఆలోచించండి. 2, 3 అనే ఆర్డర్డ్ పేరు ఉంది, ఎస్. సో 2, 3 అనే ఒక ఆర్డర్డ్ పేరు ఆర్లో ఉంది. వెంటనే మీరేం చూసుకోవాలి? 3, 2 కూడా ఉందా? ఎస్, 3, 2 కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది సిమెట్రిక్ రిలేషన్ అయిందా? కాదు. ఎందుకంటే అన్ని ఆర్డర్డ్ పేర్స్కి అది సాటిస్ఫై, ఎవరో ఒకళ్ళు ఆ సాటిస్ఫై చేస్తే కుదరదు. ఆల్ ద ఆర్డర్డ్ పేర్స్ ఫర్ ఆల్ ఏ కామా బి, ఫర్ ఆల్ ఏ కామా బి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, దెన్ బి కామా ఏ షుడ్ బిలాంగ్స్ టు ఆర్. ఏ నెంబర్స్ కైనా సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ ఇది సాటిస్ఫై అయింది, కానీ 4, 5 పరిస్థితి ఏంటి? 4, 5 ఈజ్ ఇన్ ఆర్, బట్ 5, 4 ఉందా? పైన ఆర్లో ఉందా? లేదు. 5, 4 లేదు. సో చెడగొట్టేవాడు ఒక్కడున్నా చాలు, ఆడి పేరు చెడిపోయింది. పాపం వీడి పేరు తెచ్చిపెట్టాడు, తెచ్చే ప్రయత్నం చేశాడు సిమెట్రిక్ అని, వీడు చెడగొట్టాడు, వీడు కూడా చెడగొట్టాడు. 1, 3 ఉంది, 3, 1 లేదు. కాబట్టి చెడగొట్టేవాడు ఒక్కడున్నా పర్లేదు, కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు, కాబట్టి ఆర్ ఈజ్ నాట్ సిమెట్రిక్ ఇన్ దిస్ కేస్. ఇప్పుడు మీరు సిమెట్రిక్ చేయాలంటే ఎలా చేస్తారు? మీరే చెప్పగలుగుతారు ఈజీగా. ఏ ఆర్డర్డ్ పేర్స్ రాస్తే ఇది సిమెట్రిక్ ఏది చెప్పండి? 5, 4 రాయండి, 3, 1 రాయండి. నౌ హ్యాపీ, దట్ ఈజ్ ఏ సిమెట్రిక్ రిలేషన్. ఇంకోటి చూడండి, ఇది కొంచెం మనకి రెగ్యులర్గా కనపడేదండి, చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. సపోజ్ 2, 2, 3, 3, 4, 4. ఇప్పుడు ఇది ఏ రిలేషన్ అవుతుంది? ఇప్పుడు మనం ఇప్పుడే చూసాం మనం ఇందాక. ఇప్పుడు ఇది ఏ రిలేషన్ అవుతుంది? ఐడెంటిటీ రిలేషన్ అవుతుందా? ఎస్ అవుతుంది. సేమ్ ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఏంటిది? రిఫ్లెక్స్ రిలేషన్. రిఫ్లెక్స్ రిలేషన్ అవుతుందా? అవుతుంది. మనకు కావాల్సింది ఉన్నాయి. సిమెట్రిక్ రిలేషన్ అవుతుందా? ఇది చాలా మందికి అర్థం కాదు.
ఎస్, ఇది సిమెట్రిక్ రిలేషన్ కూడా అవుతుంది. ఎలా అవుతుంది సార్ సిమెట్రిక్ రిలేషన్ అంటే, దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, మనకు కావాల్సింది ఏంటి? సిమెట్రిక్ రిలేషన్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ ఎలిమెంటు ఉన్న ఆర్డర్డ్ పేరు మనకు కనిపించినప్పుడు ఆ ఎలిమెంట్స్ ఉల్టాగా కూడా మనం అదే సెట్లో కనపడాలి. ఆ ఎలిమెంట్స్ ఉల్టా తిప్పితే వచ్చే ఆర్డర్డ్ పేరు కూడా ఆ సెట్లో కనపడాలి. ఇప్పుడు నాకు ఇక్కడ 2 కనిపించింది. ఇప్పుడు వీడిని ఉల్టా తిప్పితే 2,2నే. ఇది సెట్లో ఉన్నప్పుడు ఇది కూడా ఉంది కదండి సెట్లో, లేదా? సార్ ఒకటే ఉంది కదా సార్, రెండు ఎక్కడ ఉన్నాయి అంటారా? సెట్స్ యొక్క బేసిక్ విషయం ఇది. మనం సెట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 1 2 3 అని రాసామండి, ఏ అనే సెట్. ఇప్పుడు బి అనే సెట్ని నేను 1, 1, 1, 2, 2, 3, 3, 3 అని రాశాను అనుకోండి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా ఇవి రెండు వేరు వేరు సెట్లు అని? కాదు, దీస్ ఆర్ 2 ఐడెంటికల్ సెట్స్, ఈక్వల్ సెట్స్. అవి సెట్లో రిపీటెడ్ ఎలిమెంట్స్ రాయాల్సిన అవసరం లేదు. 1 1 1 రిపీట్ అయినా కూడా మనం 1ని ఒకసారి, అంటే దీన్ని సింప్లిఫై చేసి మనం ఏం రాస్తాము? ఫైనల్గా 1 2 3 అనే రాస్తాం. ఎందుకు రా బాబు, 1 సేమ్ ఎలిమెంటే కదా, 3 సార్లు రాయక్కర్లేదు, ఒకసారి రాయమంటారు. 2 కూడా ఒకసారి రాయి, 3 కూడా ఒకసారి రాయమంటారు. అట్లా అవసరమైతే ఒక్కొక్కసారి ఉందని 2 3 సార్లు రాసుకోవచ్చు. ఏది రాసినా ఒకటే, ఒకదాన్ని 2 సార్లు రాసినా ఒకటి. ఇప్పుడు 2, 2 ఒకటే ఆర్డర్డ్ పేరు ఉందని రా అనుకున్నప్పుడు మీరు 2, 2 2 సార్లు రాసిన తప్పలేదు. 3, 3 2 సార్లు రాసుకుంటాను మీకు అర్థం కావటం కోసం. 4, 4 2 సార్లు రాసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, 2 2 సెట్లో ఉన్నాయి, దీన్ని ఉల్టా చేస్తే వచ్చే 2 2 కూడా ఇదే సెట్లో ఉంది. అప్పుడు ఆ రిలేషనే కదా, సిమెట్రిక్ రిలేషనే కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిమెట్రిక్ రిలేషన్. ఓకే, సో వీటి మీద మనకి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అనేది ఇంపార్టెంట్. మన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, సో అక్కడ మనం మాట్లాడుకునేది ఉంది కాబట్టి నేను కాన్సెప్ట్స్ ఫటాఫటా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అండ్ నౌ కమింగ్ టు ద ట్రాన్సిటివ్ రిలేషన్. చూడండి, మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. ఏ కామా ఏ కనిపిస్తే రిఫ్లెక్సివ్, ఓకే. ఏ కామా బి కనిపించి బి కామా ఏ కూడా కనిపిస్తే అది సిమెట్రిక్. ట్రాన్సిటివ్ రిలేషన్ పేరులోని ఉంది, ట్రాన్సిషన్ అవుతుంది. ఏంటి అంటే ఏ కామా బి అనే ఆర్డర్డ్ పేరు మీకు రిలేషన్లో కనిపించింది. ఓకే ఓకే, వెరీ గుడ్. ఈ బి ఉంది చూసారా, డొమైన్, ఇది కోడొమైన్ ఎలిమెంట్ బి. బితో ఇంకొక ఆర్డర్డ్ పేరు స్టార్ట్ అయ్యి బి కామా సి అనే ఆర్డర్డ్ పేరు కూడా మీకు రిలేషన్లో కనిపించింది. ఏబి రిలేషన్లో కనిపించింది, ఆర్డర్డ్ పేరు కనిపించింది, బీసీ కనిపించింది. అప్పుడు మనం దేనికోసం వెతకాలి అంటే ఏసీ కోసం వెతకాలి. ఏసీ అనే ఆర్డర్డ్ పేరు కూడా ఆర్లో కనిపించింది. దెన్ యూ కాల్ దిస్ ఎస్ ట్రాన్సిటివ్ రిలేషన్. ఇది ఒక ట్రాన్సిటివ్ రిలేషన్. సో మీకు ఒకటి చూపిస్తాను. 1 2 3 5 2 7 5 9 3 9. ఇన్ని రాస్తే లేనిపోని చిక్కులు వస్తాయి, కానీ ఇన్నో తాగండి. సింపుల్ 1 2 2 3 1 3. చూడండి, ఇప్పుడు చూడండి సింపుల్గా. ఇది ఒక ట్రాన్సిటివ్ రిలేషన్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎలాంటి ఆర్డర్డ్ పేర్స్ ఫస్ట్ కనపడ్డాయి? 1 2 2తో ఎండ్ అయ్యింది. ఇది ఇక్కడ 2తో ఎండ్ అవ్వాలి, నెక్స్ట్ ఆర్డర్డ్ పేరు 2తో స్టార్ట్ అవ్వాలి. 2 3 కనిపించినాయి. ఇవి రెండు ఉన్నప్పుడు మనం ఏం వెతుక్కోవాలి? ఈ 1 3తో ఆర్డర్డ్ పేరు ఉందా అని వెతుక్కోవాలి. ఉంది అంటే ఇది ట్రాన్సిటివ్ రిలేషన్. ఇది చూడండి, 1 3 3 5 7 8. ఇప్పుడు చెప్పండి, ఇది ట్రాన్సిటివ్ అవుతుందా? ఇది కనిపించింది, 1 3 ఉంది, నెక్స్ట్ 3తోనే స్టార్ట్ అయ్యే ఆర్డర్డ్ పేరు 3 5 పక్కనే ఉండాలని, కొన్ని చోట్ల 3 5 ఎక్కడున్నా పర్లేదు. సో ఎండ్ అయిన ఎలిమెంట్తో ఇంకొక ఆర్డర్డ్ పేరు స్టార్ట్ అవ్వాలి.
అలాంటి 2 ఆర్డర్డ్ పేర్స్ ఉన్నప్పుడు ఈ మిగిలిపోయిన ఎలిమెంట్స్తో ఆర్డర్డ్ పేరు ఉందా అని ఎత్తుక్కోండి. లేదు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ట్రాన్సిటివ్. ఏ కామా బి ఉంది, బి కామా సి ఉంది, ఏ కామా సి లేదు. కాబట్టి ట్రాన్సిటివ్ కాదు. ఇప్పుడు ఇది 1 కామా 2 ఉంది, 3 కామా 5, 6 కామా 9. ఇది ట్రాన్సిటివ్ అవుతుందా? అవ్వాలంటే అసలు ముందు ఇదే లేవు. మనం జనరల్గా ట్రాన్సిటివ్ అవ్వాలంటే ఇవి కనపడితే ఇది ఉందా లేదా అని చూస్తాం. అసలు ఇవే లేవు ఇక్కడ. ఇప్పుడు 1 కామా 2 ఆర్డర్ పేరు ఉందండి, 2తో ఎండ్ అయింది ఆర్డర్ పేరు, 2తో స్టార్ట్ అయ్యే ఆర్డర్ పేరే లేదు. పోనీ ఇది 3 కామా 5లో 5తో ఎండ్ అయింది ఆర్డర్ పేరు, 5తో స్టార్ట్ అయ్యే ఆర్డర్ పేరే లేదు. ఇంకోటి 6 కామా 9 అనే ఆర్డర్ పేరు 9తో ఎండ్ అయింది, 9తో స్టార్ట్ అయిన ఆర్డర్ పేరే లేదు. కాబట్టి అసలు ఏ కామా బి ఉండి బి కామా సి ఉంటేగా ఏ కామా సి గురించి ఎత్తుకోవాలి. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ట్రాన్సిటివ్ రిలేషన్. ఇది ట్రాన్సిటివ్ రిలేషన్ కాదు, ఇది ట్రాన్సిటివ్ రిలేషన్ కాదు. ఇంకొకటి 2 కామా 5, 5 కామా 6, 3 కామా 7, 2 కామా 6. ఇప్పుడు ఇది ట్రాన్సిటివ్ రిలేషన్ అవుతుందా? చూడండి, మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీన్ని. 2 కామా 5 ఉంది, 5 కామా 6 ఉంది. అంటే ఎండ్ అయిన ఎలిమెంట్తో ఇంకొక ఎలిమెంట్తో ఇంకొక ఆర్డర్ పేరు స్టార్ట్ అయింది. అప్పుడు మనం ఈ 2 కామా 6 ఉందా అని చూస్తాం, ఉంది. కాబట్టి ఇది ట్రాన్సిటివ్ రిలేషన్ అనొచ్చా? మరి ఇక్కడ మధ్యలో ఇంకొక ఈ ఆర్డర్ పేరు ఎవడో వచ్చాడే, సంబంధం లేనివాడు. ఇది ట్రాన్సిటివ్ రిలేషనే. ఇది ట్రాన్సిటివ్ రిలేషన్. ఎందుకు ట్రాన్సిటివ్ రిలేషన్? 3 కామా 7 ఉంది. మనం ట్రాన్సిటివ్ కాదని ఎప్పుడు చెప్పాలి? 3 కామా 7 ఉండి 7తో స్టార్ట్ అయ్యే ఇంకొక ఆర్డర్డ్ పేరు ఏదన్నా ఉండి అప్పుడు వీళ్ళిద్దరితో కలిపిన ఆర్డర్డ్ పేరు లేకపోతే ఇది ట్రాన్సిటివ్ రిలేషన్ కాదు. ఖచ్చితంగా ట్రాన్సిటివ్ రిలేషన్ కావాలి అంటే ముందు అసలు ఈ ఎండ్ అయిన నెంబర్తో ఇంకొక ఆర్డర్డ్ పేరు స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ స్టార్ట్ అయ్యాక మనకు ట్రాన్సిటివ్ రిలేషన్ గురించి ఆలోచన వస్తుంది. అవుతుందా కాదా అనే క్వశ్చన్ అప్పుడు వస్తుంది. అసలు ఇక్కడ 3 కామా 7 ఒక్క ఆర్డర్ పేరే ఉంది, 7తో స్టార్ట్ అయిన ఆర్డర్ పేరు లేదు. 7తో కూడా స్టార్ట్ అయిన ఆర్డర్ పేరు ఉందనుకోండి, సపోజ్ 7తో కూడా స్టార్ట్ అయిన ఆర్డర్ పేరు 7 కామా 9 అని ఉందనుకోండి. అప్పుడు మనం ఏం బాధపడతాం? అరే 3 కామా 7 ఉంది, 7 కామా 9 ఉంది, భలేగా మనకి దగ్గరకు వచ్చిందిరా, 3 కామా 9 ఒక్కటి ఉంటే బాగుండేది. అది లేకపోవడం వల్ల ఈ రిలేషన్ ట్రాన్సిటివ్ రిలేషన్ కాదు కదా. సో ఇది ట్రాన్సిటివ్ రిలేషన్కి సంబంధించింది. ఓకేనా? సో ఇప్పుడు వరకు మనం 3 రకాల రిలేషన్స్ చూసాం. రిఫ్లెక్సివ్ రిలేషన్ చూసాం, సిమెట్రిక్ రిలేషన్ చూసాం, ట్రాన్సిటివ్ రిలేషన్ చూసాం. ఏ రిలేషన్ అయితే ఈ 3 అవుతుందో ఆ రిలేషన్నే మనం ఈక్వలెన్స్ రిలేషన్. సింపుల్. ఈక్వలెన్స్ రిలేషన్ మీన్స్ ద రిలేషన్ షుడ్ బి రిఫ్లెక్సివ్, రిలేషన్ షుడ్ బి సిమెట్రిక్, రిలేషన్ షుడ్ బి ట్రాన్సిటివ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రిలేషన్ రిఫ్లెక్సివ్ అయినంత మాత్రాన ఇవి రెండు అవ్వాల్సిన అవసరం లేదు. సిమెట్రిక్ అయినంత మాత్రాన రిఫ్లెక్సివ్ ట్రాన్సిటివ్ అవ్వాల్సిన లేదు. ట్రాన్సిటివ్ అయినంత మాత్రాన రిఫ్లెక్సివ్ సిమెట్రిక్ అవసరం లేదు. అసలు ఈ 3 కూడా అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓ రిలేషన్ ఈ 3 కాకుండా కూడా ఉండొచ్చు. అది ఏది కాదు, రిఫ్లెక్సివ్ కాదు, సిమెట్రిక్ కాదు, ట్రాన్సిటివ్ కూడా కాదు. అలాంటి రిలేషన్స్ కూడా ఉండొచ్చు. అది సో ఈక్వలెన్స్ రిలేషన్ గురించి మనం చెప్పుకోవడానికి ఏది లేదు, మనం ఆబ్జెక్టివ్స్లో చూద్దాం దాన్ని. యాంటీ సిమెట్రిక్ రిలేషన్. సో ఇది మనకి యాక్చువల్గా సిలబస్లో లేదు, బట్ మీకు అక్కడక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఒకటి యాంటీ సిమెట్రిక్ ఆప్షన్ ఇస్తున్నాడు. సో యాంటీ సిమెట్రిక్ రిలేషన్ అంటే ఏంటో చూద్దాం మనం. సపోజ్ ఆర్ అనే రిలేషన్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మీకు ఇంకొక విషయం అర్థం కావాలి. ఇప్పుడు మీకు నేను రిలేషన్ ఆర్డర్డ్ పేర్స్ చక్కగా ఏదో అన్నం కలిపినట్టుగా మీ ముందు ఒక రిలేషన్ పెట్టి ఇది ట్రాన్సిటివ్ అవుతుందా, ఇది సిమెట్రిక్ అవుతుందా, రిఫ్లెక్సివ్ అవుతుందా అని అడిగితే చెప్పడం చాలా తేలిక. మనం థియరిటికల్గా ఒక కండిషన్ చూసి చెప్పడమే మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ అదే పార్ట్ చేస్తాం. సో 2 కామా 3 ఉంది, 4 కామా 4 ఉంది, సే 1 కామా 7. ఇప్పుడు ఈ రిలేషన్ యాంటీ సిమెట్రిక్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, యాంటీ సిమెట్రిక్ అనేది సిమెట్రిక్ ఆపోజిట్ కాదు. సిమెట్రిక్ యాంటీ సిమెట్రిక్ సిమెట్రిక్ యాంటీ సిమెట్రిక్లో ఆపోజిట్ వర్డ్స్ కాదు. అంటే ఒక రిలేషన్ సిమెట్రిక్ అయితే ఇది యాంటీ సిమెట్రిక్ కాదు, యాంటీ సిమెట్రిక్ అయితే రిలేషన్ కాదు. కొన్ని రిలేషన్స్ రెండు అవుతాయి, సిమెట్రిక్ యాంటీ సిమెట్రిక్ రెండు అవుతాయి. మీకు నేను చూపిస్తాను.
సో యాంటీసిమెట్రిక్ రిలేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే ఎలిమెంట్ బి అనే ఎలిమెంట్ తో రిలేట్ అయ్యి ఉంది. ఇట్లా రాస్తాం మనం, ఏ ఈజ్ రిలేటెడ్ టు బి ఇన్ ఆర్. అంటే ఆర్ అనే రిలేషన్ లో ఒక ఎలిమెంట్ ఏ బితో ఆర్డర్డ్ పేర్ ని ఫామ్ చేస్తుంది అని చెప్తారు. ఏ కామా బిని ఇలా కూడా రాస్తారండి. ఇది ఆర్డర్డ్ పేర్, ఇలా రాసినా కూడా దీని మీనింగ్ అంటే ఏ కామా బి అనే ఆర్డర్డ్ పేర్ ఆర్ లో ఉంది అంటే ఏ ఆర్ లో బితో రిలేట్ అయి ఉంది, రెండు ఒకటి. సో ఏ అనే ఎలిమెంట్ బితో రిలేట్ అయి ఉన్న ఒక ఆర్డర్డ్ పేర్ ఉంది మీకు, అండ్ బి అనే ఎలిమెంట్ ఏతో రిలేట్ అయిన ఆర్డర్డ్ పేరు ఉండాలి. ఏ బితో రిలేట్ అవుతూ ఉండాలి, ఆర్డర్డ్ పేరు మీకు కనిపించాలి. కనిపించినప్పుడు బి ఏతో రిలేట్ అయిన ఆర్డర్డ్ పేరు కూడా కనిపించింది. ఇవి రెండు ఉన్నప్పుడు దెన్ దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు బి. సో ఈ రెండు ఆర్డర్డ్ పేర్స్ దొరికినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా మీరు చెక్ చేస్తే దట్ ఈజ్ యాంటీసిమెట్రిక్ రిలేషన్. మీరు చూడండి, సపోజ్ 1,3 3,1 ఇది ఒక రిలేషన్ ఉంది. ఇప్పుడు చూడండి 1 అనే ఎలిమెంట్ తీసుకుందాం. 1 ఇది ఆర్ అనే రిలేషన్ లో 1 రిలేటెడ్ టు 3 అయిందా లేదా? ఉంది. 1 3తో రిలేషన్ ఫామ్ చేసిందా? చేస్తున్న ఆర్డర్డ్ పేరు ఉందా? ఉంది. ఓకే, కామా 3 1తో రిలేషన్ చేస్తున్న ఆర్డర్డ్ పేరు కూడా ఉందా లేదా? ఎస్. ఈ రెండు కనిపించినప్పుడు మనం ఈ ఇంప్లికేషన్ ని వెరిఫై చేయాలి. ఇక అప్పుడు చూసుకోవాలి 1 ఈక్వల్ టు 3 అవుతుందా కాదు. కాబట్టి ఇది యాంటీసిమెట్రిక్ రిలేషన్ కాదు. ఇది సిమెట్రిక్ రిలేషన్ అవుతుందా? అవుతుంది. సిమెట్రిక్ రిలేషన్ కి ఇది సాటిస్ఫై అవుతుంది. 1,3 సిమెట్రిక్ రిలేషన్ కి కండిషన్ ఏంటి? 1 ఆర్ కి రిలేట్ అయినప్పుడు మనం జస్ట్ ఏం చూసుకోవాలి? 3 1 కి రిలేట్ అయి ఉందా లేదా చూసుకోవాలి. ఇది ఉన్నప్పుడు ఇది కూడా ఉందా లేదా చూసుకోవాలి. అంతే, అది సిమెట్రిక్ రిలేషన్ అయినట్టు. వీళ్ళిద్దరూ కనుక ఉంటే ఇది ఉందా లేదా చూసుకున్నాం అనుకోండి, ఇది కూడా ఉందనుకోండి యాంటీసిమెట్రిక్. ఇది లేదనుకోండి, వీళ్ళిద్దరే ఉన్నారనుకోండి, అది ఉత్త సిమెట్రిక్ రిలేషన్. సార్ మరి ఇలా ఇద్దరు ఈక్వల్ ఎలా అవుతారండి నెంబర్లలో అంటే అది ఎప్పుడవుతుంది అంటే కేవలం ఆ రిలేషన్లో 2,3 ఉంది, 2,2 ఉంది, 1,3 ఉంది. ఇప్పుడు చూడండి, 2 ఇప్పుడు ఈ ఆర్డర్డ్ పేరు గురించి మాట్లాడతాం. 2 అనేది 3తో రిలేట్ అవుతూ ఉన్నదా? ఒక ఆర్డర్డ్ పేరు ఉందా? ఉంది. మరి 3 2తో రిలేట్ అయ్యే ఆర్డర్డ్ పేరు ఉందా? 2 3 ఉందా? లేనే లేదు. ఇది ఉంది. ఇది ఉండి ఇది కూడా ఉంటే అప్పుడు మనం చెక్ చేస్తాం వీళ్ళిద్దరు సమానమా అనే క్వశ్చన్. వీళ్ళిద్దరు ఉన్న తర్వాత ఈ క్వశ్చన్ వస్తుంది. ఇంప్లికేషన్ తర్వాత సంగతి. ముందు అసలు వీళ్ళిద్దరు ఉంటే ఇది క్వశ్చన్ తర్వాత సంగతి. మనం ఇందా మాట్లాడుకున్నాం కదా. సో అలాగనే ట్రాన్సిటివ్లో మాట్లాడుకున్నట్టు ఇక్కడ కూడా అసలు ఇదే లేదు మన దగ్గర. 3,2 ఆర్డర్డ్ పేరే లేదు. సో 2 2 3 ఆర్డర్డ్ పేరు ఉంది. కాబట్టి మనం యాంటీసిమెట్రిక్ రిలేషన్ ని టెస్ట్ చేయాల్సిన అవసరం దీని మీద లేదు. దాన్ని పట్టించుకునే పనే లేదు. ఇది ఉండి దాని ఉల్టాది కూడా ఉంటే అప్పుడు వాళ్ళిద్దరు ఈక్వల్ అయ్యేది ఉందా లేదా ఎత్తుక్కోవాలి, అప్పుడు వేరే. సో లేదు, దీన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆర్డర్డ్ పేరు కూడా 1,3 ఒకటే ఉంది, సోలోగా ఉంది. ఎట్లా ఇప్పుడు మన ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది. అప్పుడు మనం ఏదన్నా ఒక రైట్ ఒపీనియన్ రాంగ్ ఒపీనియన్ తర్వాత సంగతి. సో అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి వాళ్ళ అన్న చెల్లెలు అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత క్వశ్చన్ అది. అసలు వాళ్ళిద్దరు కనపడితే తర్వాత క్వశ్చన్ వేరే. అబ్బాయి అక్కడే ఉన్నాడు, ఇంకా దానికి డిస్కషనే ఉంది. సో ఎలాంటి క్వశ్చన్స్కి అక్కడ థాట్ లేదు. కాబట్టి ఇక్కడ అసలు 2,3 3,2 ఉంటే అది యాంటీసిమెట్రిక్ గురించి చర్చలోకి వచ్చేస్తుంది. అసలు చర్చలోకి రావడానికి దానికి పర్మిషన్ ఉంటుంది. అప్పుడు అసలు దాని జోడి పేరే లేదు. లేనప్పుడు అసలు వీళ్ళ గురించి చర్చ లేదు. ఇక 2,2 సంగతి చూడండి. 2 రిలేటెడ్ టు 2 ఉందా? ఉంది. దీని ఉల్టా ఉంటుందా? ఉన్నట్టే కదా, మీకు చెప్పాను కదా. 2,2 అనే ఆర్డర్డ్ పేరు 2 రాసుకుందాం అవసరం అయితే. ఎస్, దాని ఉల్టా ఆర్డర్డ్ పేరు కూడా ఉంది.
అప్పుడు 2 = 2 అవుతుందా? అవుతుంది కూడా. కాబట్టి ఇది ఉంది, దాని ఉల్టా ఉంది, అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఈక్వల్ అయ్యారు. కాబట్టి ఇదేం రిలేషన్? యాంటీ సిమెట్రిక్ రిలేషన్. ఓకేనా? అర్థమైంది యాంటీ సిమెట్రిక్ రిలేషన్ అంటే? సో యాంటీ సిమెట్రిక్ రిలేషన్తో పాటు ఇది సిమెట్రిక్ రిలేషన్ కూడా అవుతుంది. సారీ, ఇది సిమెట్రిక్ రిలేషన్ కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇది అటు సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది. 2,3 ఉంది, 3,2 లేదు. అయ్యో ఇది ఎందుకు పోయింది? 2,3 ఉంది, 3,2 లేదు. 1,3 ఉంది, 3,1 లేదు. ఇది ఓన్లీ యాంటీ సిమెట్రిక్ రిలేషన్. రెండు అయ్యేది మీకు నేను ఒకటి చూపిస్తాను. ఒక రిలేషన్ 1,2 1,1 2,1. చలో ఇప్పుడు ఫస్ట్ దీన్ని సిమెట్రిక్ రిలేషన్ అనొచ్చా లేదా చూద్దాం. ఇప్పుడు 1,2 అనే ఆర్డర్డ్ పేరు ఉంది, ఉన్నప్పుడు దాని ఉల్టాది ఉందా లేదా చూసుకోండి. అంతే, దాని ఉల్టాది ఉంటే సిమెట్రిక్ చేస్తుంది. 1,1 ఉంది, దాని ఉల్టాది ఉందా? ఉన్నట్టే కదా. మనకు కొంచెం క్లారిటీ కోసం దాన్ని కూడా రాద్దాం అవసరం. ఇది ఒక ఆర్డర్ పేరు, ఇది ఒక ఆర్డర్ పేరు. 1,1 కూడా రాద్దాం. పాడైంది, 2 సార్లు రాసిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఏ ఆర్డర్డ్ పేరు తీసుకున్నా దాని ఉల్టా ఆర్డర్డ్ పేరు అందులో ఉందా లేదా? ఉంది. కాబట్టి దిస్ ఇస్ సిమెట్రిక్ రిలేషన్ అయింది. యాంటీ సిమెట్రిక్ రిలేషన్ అయిందా? యాంటీ సిమెట్రిక్ రిలేషన్ అంటే ఓకే, ఇది యాంటీ సిమెట్రిక్ గా కూడా ఫెయిల్ అయింది. ఇది సిమెట్రిక్ మాత్రం, ఇది యాంటీ సిమెట్రిక్ కాదు కదా. సిమెట్రిక్ యాంటీ సిమెట్రిక్ అయ్యేందుకు ఇంకొక ఎగ్జాంపుల్ రాయాలి ఇప్పుడు నేను. ఇది యాంటీ సిమెట్రిక్ కాదు. ఎందుకు కాదు చెప్పండి? 1,2 ఆర్లో ఉంది అండ్ 2,1 కూడా ఆర్లో ఉంది. దెన్ 1,2లు ఈక్వలా? కాదు. కాబట్టి ఇది యాంటీ సిమెట్రిక్ కాదు. ఇప్పుడు 2 అయ్యేది రాయాలి కదా. 2 అయ్యేది రాయాలంటే మన దగ్గర ఒకే ఒక ఆప్షన్ ఉంది, 1,1 2,2 అని రాసి పెడతాం. ఇప్పుడు చూడండి, ఏ గోళ లేదు. ఇది సిమెట్రిక్ అవుతుంది. 1,1 ఉంటే దాని ఉల్టా 1,1 ఉన్నట్టే, 2,2 ఉంటే దాని ఉల్టా 2,2 ఉన్నట్టే. సో 1,1 ఉంది, దాని ఉల్టా 1,1 ఉంది, 1,1 ఈక్వల్. 2,2 ఉంది, దాని ఉల్టా 2,2 ఉంది, 2కి 2 ఈక్వల్. కాబట్టి దిస్ రిలేషన్ ఈజ్ ఏ సిమెట్రిక్ రిలేషన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో యాంటీ సిమెట్రిక్ రిలేషన్. ఇప్పుడు చెప్పండి, సిమెట్రిక్ యాంటీ సిమెట్రిక్ రెండు అవ్వాలంటే ఆర్ షుడ్ బి సిమెట్రిక్, ఆర్ షుడ్ బి యాంటీ సిమెట్రిక్, దెన్ ఆర్ షుడ్ బి, చెప్పగలుగుతారా కంక్లూజన్? ఐడెంటిటీ రిలేషన్. సో 2 అయిందంటే ఖచ్చితంగా అది ఐడెంటిటీ రిలేషన్ మాత్రమే అవ్వాలి. ఐడెంటిటీ రిలేషన్ కాలేదు అంటే ఖచ్చితంగా అది ఈ రెండిట్లో ఏదో ఒకటి కాదు. రైట్, ఓకే. సో దీంతో మనకు ఇప్పటివరకు రిలేషన్స్ అన్నిటినీ మనం చూసాం. ఇక మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇవి సింగేజ్ బుక్లో ప్రాబ్లమ్స్ మీకు నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది. సో మంచి వాల్యుబుల్ ట్రెజర్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. షో దట్ ద రిలేషన్ ఆర్ ఇన్ ద సెట్ ఏ 1, 2, 3, 5. సో 1, 2, 3, 4, 5 అనే ఎలిమెంట్స్ తో ఫామ్ అయిన సెట్ గివెన్ బై ఆర్. రిలేషన్ ఎలా డిఫైన్ చేశాడు చూడండి. సో ఆర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఆర్ లో ఇది రోస్టర్ ఫామ్, మన సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంది. ఏ కామా బి అంటే డైరెక్ట్ గా ఆర్డర్డ్ పేర్స్ లాగా ఆర్డర్డ్ పేర్స్ ని డిఫైన్ చేస్తున్నాడు. ఏ కామా బి అనే ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి ఆర్ లో. ఎలా ఉంటాయట ఆర్డర్డ్ పేర్స్? ఏ మైనస్ బి ఒక ఈవెన్ నెంబర్ అయ్యేలాగా ఉంటాయట. ఈవెన్ నెంబర్ అయ్యేలాగా ఉంటాయి. ఈజ్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్. షో దట్, మనం ఇది ఒక ఈక్వలెన్స్ రిలేషన్ ప్రూవ్ చేయాలి. ఈక్వలెన్స్ అంటే ఇప్పుడు అది రిఫ్లెక్సివ్ అని ప్రూవ్ చేయాలి, సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలి, ట్రాన్సిటివ్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఒకసారి చూడండి, రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటే మీరు ఆర్ ఇన్ ద సెట్ ఏ అంటే అర్థం ఏంటండి? ఏ క్రాస్ ఏ అనే కార్టీషియన్ ప్రొడక్ట్ లో నుంచి ఆర్ అనే రిలేషన్ రాసినట్టు. ఆర్ రిలేషన్ ఆర్ ఇన్ ద సెట్ ఏ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిలేషన్ ఆర్ ఇన్ ద సెట్ ఏ అంటే ఏ క్రాస్ ఏ రాస్తాం చూసారా? మొత్తం ఆర్డర్డ్ పేర్స్, ఆల్ పాసిబుల్. 5 ఉన్నాయా? 5 × 5 25 ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి. ఆ 25 ఆర్డర్డ్ పేర్స్ నుంచి రిలేషన్స్ రాస్తాం. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సేమ్ ఎలిమెంట్స్ ఆర్లో ఉండొచ్చా? ఆర్లో ఎలాంటి ఆర్డర్డ్ పేర్స్ ఉండాలట? ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పేర్స్ ఉండాలి. ఆర్ని డిఫైన్ చేసామంటే ఆ డిఫినేషన్ సాటిస్ఫై చేసే వాళ్ళే ఆర్లోకి రావాలి కదా. ఇప్పుడు ఆర్లోకి సపోజ్ 2, 2 రావచ్చా చెప్పండి? 2 అనే ఎలిమెంట్ ఏలో ఉన్నప్పుడు
2, ఆర్లోకి రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ డిఫైన్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే రావాలి, ఇక్కడ ఉన్నంత మాత్రం రావటం కాదు. మీకు ఇందాక సపోజ్ ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఇక్కడ, ఇది యాంటీసిమెట్రిక్ రిలేషన్ దగ్గర. యాంటీసిమెట్రిక్ రిలేషన్ని మనం రిఫ్లెక్సివ్ రిలేషన్ అనొచ్చా? యాంటీసిమెట్రిక్ రిలేషన్ని మనం సడన్గా ఇది ఎందుకు గుర్తుకొచ్చిందంటే అక్కడ దానికి లింక్ అయింది. సో యాంటీసిమెట్రిక్ రిలేషన్ రిఫ్లెక్సివ్ రిలేషన్లు ఒకటేనా అన్నది మీకు ఒకసారి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అక్కడికి పోతాను, ఎందుకంటే అది లింక్ అయింది, సడన్ నాకు గుర్తుకొచ్చింది ఇది. ఇక్కడ చూడండి, మనం రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటే ఏం రాసుకున్నాం అంటే, ఏ సపోజ్ 1, 2 అని సింపుల్గా 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఆర్లో ఏమేమి ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి? 1, 1, 1, 2, 2, 1, 2, 2. సారీ, ఆర్లో కాదు, ఇది ఏకరాశిలో. అప్పుడు ఇదే ఆర్ అనుకోండి, ఆర్లోకి కూడా వీళ్ళే వచ్చారనుకోండి, ఇదే ఆర్డర్డ్ పేర్స్ ఆర్లోకి వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఆర్లోకి వచ్చిన ఆర్డర్డ్ పేర్స్ని చూసి ఇప్పుడు ఆర్ ఒక రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుందా లేదా మీరు ఒకసారి ఆలోచించండి. అవుతుంది, ఎందుకంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్తో మనకి ఈక్వల్ ఆర్డర్డ్ పేర్స్ వచ్చినాయా లేదా చూడండి. ఏలో ఉండే ఎలిమెంట్ ఇప్పుడు ఇక్కడ 1 ఉంది. ఇప్పుడు ఆర్ అనే రిలేషన్ ఎట్లా రాశానంటే 1, 1 ఇది కార్టేషియన్ ప్రోడక్ట్ కదా సార్, కార్టేషియన్ ప్రోడక్ట్ నుంచి ఆర్ అనే రిలేషన్ రాద్దాం. 1, 1, 1, 2, 2, 2. ఇప్పుడు చూడండి, ఇది రిలేషన్. సరే, అన్ని ఆర్డర్డ్ పేర్స్ రాయలే, ఏదో ఒకటి మిస్ చేసా, కొన్ని ఎలిమెంట్స్ ఏదో కండిషన్తో ఈ ఆర్డర్డ్ పేర్స్ రాశారు. ఇప్పుడు ఇది రిఫ్లెక్సివ్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి? మీరు ఏలో ఉన్న ఎలిమెంట్ మీకు స్టార్టింగ్లో చెప్పాను 1 కనపడింది, ఆ 1కి సంబంధించిన 1, 1 ఆర్డర్ పేరు ఉందా లేదా? ఉంది. ఇక్కడ ఏలో 2 కనిపించింది, 2కి సంబంధించిన ఆర్డర్ పేరు 2, 2 ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇప్పుడు ఆర్ యొక్క రిఫ్లెక్సివ్ రిలేషన్. అలా కాకుండా ఇంకొక రిలేషన్ రాశాను, 1, 1, 1, 2, 2, 1. 2, 1 వద్దు, మళ్ళీ మనకు శత్రువు ఇది. 1, 1, 1, 2. ఇప్పుడు చూడండి, ఇది రిఫ్లెక్సివ్ అయింది, కానీ రిఫ్లెక్సివ్ అయింది, ఇది యాంటీసిమెట్రిక్ కూడా అవుతుందండి. యాంటీసిమెట్రిక్ అంటే మీకు ఎలా చెప్పాను, ఎలా 1 అనే ఉంది, ఇది కూడా యాంటీసిమెట్రిక్ కాదు. 1, 2, 2, 2 ఉంది, 1, 2 ఈక్వల్ కాదు కదా. సో దీంట్లో కూడా 1, 2ని తీసేద్దాం, ఈ ఆర్డర్ పేరు తీసేద్దాం. రైట్, ఇది చూడండి, 1, 1, 2, 2 అనే రిలేషన్ ఉంది, ఇది రిఫ్లెక్సివ్ అవుతుంది. 1కి సంబంధించిన ఆర్డర్ పేరు ఉంది, 2కి సంబంధించిన ఆర్డర్ పేరు రిఫ్లెక్సివ్ అవుతుంది, యాంటీసిమెట్రిక్ కూడా అవుతుంది. 1, 1 ఉంది, దాని ఉల్టా 1, 1 ఉన్నట్టే 1, 1 ఈక్వల్. 2, 2 ఉంది, దాని ఉల్టా 2, 2 ఉంది, 2, 2 ఈక్వల్. ఇది కూడా యాంటీసిమెట్రిక్ అవుతుంది, కానీ రిఫ్లెక్సివ్ కాదు. అది తేడా. ఎందుకు రిఫ్లెక్సివ్ కాదంటే చూడండి, ఇందులో ఉన్న 1కి 1, 1 ఉంది, బట్ 2కి 2, 2 లేదు. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి సంబంధించిన ఆర్డర్ పేరు ఉండాలి ఖచ్చితంగా, అది రిఫ్లెక్సివ్ అవ్వాలంటే. కానీ ఇది యాంటీసిమెట్రిక్ అవుతుంది. యాంటీసిమెట్రిక్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయా లేదా మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న ఆర్డర్డ్ పేర్లను చూసే మనం యాంటీసిమెట్రిక్ చెప్తాం. 1, 1 ఉంది, దాని ఉల్టా ఉన్నట్టేగా, 1, 1 ఉన్నట్టేగా, అప్పుడు 1, 1 ఈక్వలే కదా. ఎస్. 1, 2 ఉంది, కానీ 2, 1 అనేది లేదు కదా, అసలు యాంటీసిమెట్రిక్లో దీని డిస్కషనే లేదు, పక్కన పడింది దాన్ని. సో 1, 1 అయితే ఉంది కాబట్టి అది యాంటీసిమెట్రిక్ రిలేషన్. కాబట్టి అది తేడా. రిఫ్లెక్సివ్కి యాంటీసిమెట్రిక్ తేడా ఏంటంటే, యాంటీసిమెట్రిక్ అవ్వాలంటే ఇక్కడున్న ఎలిమెంట్స్తోనే ఇక్కడ ఆర్డర్డ్ పేర్స్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దీనికి సంబంధమే లేదు. యాంటీసిమెట్రిక్ అంటే రిలేషన్లో చెక్ చేసేస్తే అయిపోతుంది. కానీ రిఫ్లెక్సివ్ అంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ తాలూకు ఆర్డర్డ్ పేర్స్ వచ్చినాయా లేదా చూసుకోవాలి, అది. రైట్. సో కమ్ బ్యాక్. ఇప్పుడు 2, 2 ఆర్లోకి మనం ఏమేమి తీసుకుంటున్నాం ఇప్పుడు? 2, 2, 1, 1, 3, 3, 4, 4, 5, 5. అంటే మనం ఏమనుకున్నాం, నేను ఏదో చెప్తూ దీన్ని ఆపేశాను కదా, ఇప్పుడు గుర్తుకొచ్చింది. 2, 2 అనే ఆర్డర్డ్ పేరు ఆర్లోకి రావడానికి అవకాశం ఉందా అంటే, ఏలో ఉంది కాబట్టి ఆర్లోకి వచ్చే అవకాశం ఉంది, కానీ ముందు మనం ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది ఏ, ఇది బి అన్నట్టు. అయ్యో,
ఇది ఏ ఇది బి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మోడ్ ఏ మైనస్ బిలో మోడ్ 2 మైనస్ 2, మోడ్ 2 మైనస్ 2 ఎంత అవుతుంది? 0. 0ని మనం ఈవెన్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. ఎస్. సో ఇప్పుడు 2, 2 రావడానికి అవకాశం ఉంది. 1, 1 రావడానికి అవకాశం ఉందా? ఇక్కడ ఉన్న ఎలిమెంట్ తాలూకు 1, 1 రావడానికి అవకాశం ఉందా? ఇది చెక్ చేయండి. దీన్ని సాటిస్ఫై చేస్తే ఇక్కడికి వస్తుంది. ఎస్. 1 మైనస్ 1 0నే. 3ని ఇక్కడ తీసుకోండి. 3 మైనస్ 3 0నే. 4 4. సో 3 3 రావడానికి ఛాన్స్ ఉంది. 1 1 రావచ్చు, 2 2 రావచ్చు, 4 4 రావచ్చు, 5 5 రావచ్చు. సో ఎస్, ఈ ఆర్డర్డ్ పెయిర్స్ అన్ని ఆర్లోకి రావడానికి ఎలిజిబిలిటీని కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు క్లియర్గా ఆర్ ఒక రిఫ్లెక్సివ్ రిలేషన్. బాగా గుర్తుపెట్టుకోండి, రిఫ్లెక్సివ్ రిలేషన్. ప్రతి నెంబర్తో ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ అవుతూ రిఫ్లెక్సివ్లోకి వస్తుంది. నెక్స్ట్ సిమెట్రిక్ రిలేషన్ రెండోది. ఫస్ట్ది రిఫ్లెక్సివ్ సక్సెస్ అయింది. రెండోది సిమెట్రిక్. సిమెట్రిక్ అంటే మీరు ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి ఒక ఈవెన్ నెంబర్ అయితే ఈజ్ ఈవెన్ నెంబర్ అనుకుంటే అప్పుడు బి మైనస్ ఏ కూడా ఈవెన్ నెంబరే కదండి. మాడ్యులస్లో ఉన్నప్పుడు ఇప్పుడు 4 మైనస్ 2 ఈవెన్ నెంబరే మాడ్యులస్. అప్పుడు 2 మైనస్ 4 కూడా ఈవెన్ నెంబరే కదా, మాడ్యులస్లో ఉంది కాబట్టి ఇది 2నే ఇది 2నే. సిమెట్రిక్ ప్రాపర్టీ అయినట్టే కదా. ఇప్పుడు దాని ఉల్టా అంటే ఇప్పుడు ఆర్లో ఒక ఆర్డర్డ్ పేరు ఉందండి. ఎట్లాంటి ఆర్డర్డ్ పేరు? సబ్ట్రాక్షన్ చేస్తే ఈవెన్ నెంబర్ వచ్చే ఆర్డర్డ్ పేరు ఉంది. అంటే ఎవరైనా తీసుకుందాం, 2, 4 అనే ఆర్డర్డ్ పేరు తీసుకుందాం. 2, 4 అనే ఆర్డర్డ్ పేరు ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసింది, డిఫరెన్స్ ఈవెన్ నెంబర్ అయింది. అప్పుడు 4, 2 కూడా ఈ రిలేషన్ లో ఉండే అవకాశం ఉందా లేదా? అంటే ఇది కూడా దాన్ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది, చేస్తుంది కూడా. 4 మైనస్ 2 కూడా ఈవెన్ నెంబరే. అంటే ఈ ఆర్డర్డ్ పేరు సాటిస్ఫై చేస్తే దాని ఉల్టా ఆర్డర్డ్ పేరు కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇది ఉంటే ఇది ఉన్నట్టే, ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఇది సిమెట్రిక్ కూడా అవుతుంది. నెక్స్ట్ ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ రిలేషన్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 6 మైనస్ 4 ఈవెన్ నెంబర్ అండి. 6 లేదు అక్కడ. 5 మైనస్ 3 ఇక్కడ 5 ఉంది కదా, రైట్. 5 మైనస్ 3 ఈవెన్ నెంబర్ అండి, ఈజ్ ఈవెన్. 3 మైనస్ 1 ఈజ్ ఆల్సో ఈవెన్. అప్పుడు 5 మైనస్ 1 కూడా ఈవెనే కదండి. ట్రాన్సిటివ్ రిలేషన్ కదా 5 మైనస్ 3 అంటే 5 మైనస్ 3 ఈవెన్ అయిందంటే ఇప్పుడు ఆర్లోకి 5, 3 ఆర్డర్డ్ పేరు వచ్చినట్టే కదా. ఈ కండిషన్ సాటిస్ఫై చేసి అక్కడికి వచ్చేస్తుంది. ఆర్లోకి మనం ఎవరిని తీసుకొస్తాం? ఈ కండిషన్ సాటిస్ఫై చేసే వాళ్ళని తీసుకొస్తాం. అంటే 5 మైనస్ 3 ఈవెన్ అయింది కాబట్టి 5, 3 ఆర్డర్డ్ పేరు ఇందులోకి వస్తుంది. 3 మైనస్ 1 ఈవెన్ నెంబర్ అయింది కాబట్టి 3, 1 కూడా ఇందులోకి వచ్చేస్తుంది. 5 మైనస్ 1 కూడా ఈవెన్ అయింది కాబట్టి 5, 1 కూడా ఇందులోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది? ఇవి రెండు ఉన్నాయి, సేమ్ ఉన్న ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి. అప్పుడు ఈ 5, 1తో కలిపిన ఆర్డర్డ్ పేరు కూడా ఉంది. ట్రాన్సిటివ్ రిలేషన్ అయిపోయింది. మీరు ఏం చెక్ చేసుకోవాలి? ఇలాంటివి రెండు ఉండి ఇలాంటిది ఉండే అవకాశం లేనిది ఏదైనా దొరుకుతుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి కామన్ సెన్స్తో. ఇప్పుడు ఈ రెండు నెంబర్ల డిఫరెన్స్ ఈవెన్ అయింది, 3తో తర్వాత నెంబర్ల డిఫరెన్స్ ఈవెన్ అయితే 5కి 1కి మధ్య డిఫరెన్స్ ఖచ్చితంగా ఈవెన్ అవుతుంది కదండి. ఖచ్చితంగా అవుతుంది ఈవెన్ నెంబర్. కాబట్టి ఆర్డర్డ్ పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఉండకపోవడానికి ఛాన్స్ లేదు. సో క్లియర్లీ ద గివెన్ రిలేషన్ ఈజ్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ టీలే రాసామా మనం, ఇక్కడ 1, 2, 3లు మిస్ అయినాయి ఇక్కడ. సో దిస్ ఈస్ T1, దిస్ ఈస్ T2. T1 ఈజ్ సిమిలర్ టు T2. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. షో దట్ ద రిలేషన్ ఆర్ ఇన్ ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ యాజ్ ఆర్ ఈక్వల్ టు T1, T2 సచ్ దట్ T1 ఈజ్ సిమిలర్ టు T2 ఈజ్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్. ఒక సెట్ ఇది ఏంటంటే, సపోజ్ ఏ అనే సెట్, వేరే కలర్ తీసుకుందాం, కలర్ మార్చుదాం. ఓకే, ఏ అనే సెట్, ఒక సెట్లో ఎవరున్నారట అంటే అన్ని ట్రయాంగిల్స్, మీకు ఇష్టమైన ట్రయాంగిల్ రాసుకోండి. అందులో ట్రయాంగిల్ షేపులు తీసుకోండి, ఈక్విలాటరల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, మీ ఇష్టం ఏ ట్రయాంగిల్ అన్న తీసుకోండి.
ఆ ట్రయాంగిల్స్ని మనం ఏమన్నామంటే T1 T2 T3 ట్రయాంగిల్ 4 ఇట్లా బోలెడన్ని ట్రయాంగిల్స్తో కూడిన ఒక సెట్ ఏ. ఇప్పుడు ఆర్ అనే రిలేషన్ ఎలా డిఫైన్ చేస్తున్నాడో చూడండి. ఆర్లోకి ఎవరు రావాలట అంటే T1 అనే ట్రయాంగిల్ T2 అనే ట్రయాంగిల్ ఒక ఆర్డర్డ్ పేరుగా వస్తాయి. అంటే మొదటి ట్రయాంగిల్ ఇక్కడ, రెండో ట్రయాంగిల్, ఒక రెండు ట్రయాంగిల్స్ అంటే ఇందులోంచి రెండు ట్రయాంగిల్స్ మీరు పిక్ చేసుకొని ఒక ఆర్డర్డ్ పేరుగా ఎప్పుడు రాస్తారు అంటే ఈ మొదటి ట్రయాంగిల్ రెండో ట్రయాంగిల్ కి సిమిలర్ గా ఉంటే అప్పుడు రాయాలి మీరు. అంటే ఈ ట్రయాంగిల్స్ లో ఏదైనా ఒక ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్ కి సిమిలర్ గా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ట్రయాంగిల్ గీస్తున్నాను. ఇది 1 2 3. ఇంకో ట్రయాంగిల్ ఉంది 3 6 9. సో ఈ ట్రయాంగిల్ పేరు సపోజ్ పి అందాం, ఈ ట్రయాంగిల్ పేరు క్యూ అందాం. ఇంకో ట్రయాంగిల్ ఉంది 1 2 5. ఇంకో ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్స్తో ఉన్న సెట్ అనమాట, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. 5 10 15 ఇలా బోల్డ్ అనే ట్రయాంగిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి, ఏ ట్రయాంగిల్ ఇంకొక ట్రయాంగిల్కి సిమిలర్ అవుతుందో వాళ్ళిద్దరు ఒక ఆర్డర్డ్ పేరుగా ఆర్లోకి వస్తారు. ఇది PQRS అన్నాం. చూడండి, పి అనే ట్రయాంగిల్ క్యూ అనే ట్రయాంగిల్కి సిమిలర్ కదండి. సిమిలారిటీ కాన్సెప్ట్స్ గుర్తున్నాయా? రేషియోస్ సేమ్ ఉండాలి. ఇప్పుడు 1కి ఇది ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 1 3s are 3, 2 3s are 6, 3 3s are 9. కాబట్టి ఇప్పుడు పి అనే ట్రయాంగిల్ క్యూ అనే ట్రయాంగిల్ రిలేషన్లోకి రావడానికి పర్మిషన్ ఉందా? ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ సిమిలర్ అయ్యారు. T1 ఈ సిమిలర్ టు T2 అయితే T1 T2లో ఆర్లోకి రావచ్చు. P సిమిలర్ టు క్యూ కాబట్టి P క్యూలు సిమిలర్ కాబట్టి ఆర్లోకి వచ్చారు. పిఆర్లు రావచ్చు ఆర్డర్ పేరు ఇందులోకి. పిఆర్లు రాకూడదు, ఎందుకంటే ప్రపోర్షన్లో లేవు సైడ్స్. కాబట్టి పిఆర్లు ఆర్డర్డ్ పేరుని ఫామ్ చేయలేవు. పిఆర్ అనే ఆర్డర్డ్ పేరు వస్తుందా? రాదు. ఎందుకు? సాటిస్ఫై చేయలేదు కాబట్టి. ఇంకా చూడండి, క్యూఎస్ వస్తుందా? ఎస్ 3/5 6/10 వస్తుంది. క్యూఎస్ అనే ట్రయాంగిల్స్ వస్తాయి. కాబట్టి చూడండి, రేషియో 3కి 5 రేషియో అంటే 3/5, 6కి 10 రేషియో, 6కి 10 రేషియో అంటే మళ్ళీ 3/5 కదా. 9కి 15 అంటే మళ్ళీ 3/5. సో ఆల్ రేషియోస్ ఏమైనా అంటే వీళ్ళిద్దరు సిమిలర్, అంటే వాళ్ళిద్దరు ఈ రిలేషన్లో రావచ్చు. ఇట్లా ఇది దాని క్వశ్చన్ అర్థం అవ్వదన్నమాట. ఎవరిద్దరైతే సిమిలర్గా ఉంటారో వాళ్ళు రిలేషన్లో ఆర్డర్ పేరుగా వస్తారు. ఇప్పుడు ఇందులో ఒక గమ్మత్తైన ఆర్డర్ పేరు రాస్తాను నేను. ఇప్పుడు పి కామా పి రాయచ్చా? ఎందుకు? డెఫినెట్గా రాయొచ్చు. ఎవ్రీ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ఇట్ సెల్ఫ్. ఏ ట్రయాంగిల్ అయినా దానికి అదే ఎప్పుడు సిమిలర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక ట్రయాంగిల్ పి ఉందంటే పి కామా పి అనే ఆర్డర్ పేరు ఇందులో ఉంటుంది. క్యూ అనే ఆర్డర్ పేరు క్యూ కామా క్యూ అనే ఆర్డర్ పేరు క్యూ అనే ట్రయాంగిల్. అలాగే ఆర్ అనే ట్రయాంగిల్ ఆర్కి ఆర్ సిమిలర్ అవుతుంది. ఎస్ అనే ట్రయాంగిల్ ఎస్కి ఎస్ సిమిలర్ అవుతుంది. కాబట్టి ఏ ట్రయాంగిల్ ఉన్నా దానికి అదే సిమిలర్ అవుతుంది కాబట్టి ఆర్డర్ పేర్స్ వస్తాయి. రైట్. ఇంకోటి, పి క్యూ సిమిలర్ అయితే క్యూ పి కూడా సిమిలర్ అవుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పి అనేది క్యూకి సిమిలర్. నా పోలికలో ఉన్నాడు ఎవడో ఉన్నాడు, అచ్చన్ నేను అన్నట్టే ఉన్నాడు. సో అతను నాకు సిమిలర్గా ఉన్నాడు అంటే నేను అతనికి సిమిలర్గా ఉన్నట్టే కదా. సో పి క్యూకి సిమిలర్ అయితే క్యూ పికి ఖచ్చితంగా సిమిలర్ అవుతుంది. అంటే పి కామా క్యూ అనే ఆర్డర్డ్ పేరు ఉంటే ఖచ్చితంగా క్యూ కామా పి అనే ఆర్డర్డ్ పేరు ఉండి తీరుతుంది. ఆర్డర్డ్ పేరు ఉండటం అంటే అర్థం ఏంటి? ఈ ట్రయాంగిల్కి సిమిలర్ అనే, అప్పుడు ఇది దానికి సిమిలర్ ఖచ్చితంగా అవుతుంది. ఫస్ట్ది ప్రతి ట్రయాంగిల్ దానికి అది. ఇక్కడ పి అనే ట్రయాంగిల్ ఉందంటే పి కామా పి అనే ఆర్డర్ పేరు ఉంటుంది. క్యూ అనే ట్రయాంగిల్ ఉందంటే క్యూ కామా, అంటే ఈ సెట్లో ఏ ఎలిమెంట్ ఉన్నా దానికి సంబంధించిన ఆర్డర్ పేర్స్ ఉంటుంది. అంటే రిఫ్లెక్స్ రిలేషన్. నెక్స్ట్, పి క్యూకి సిమిలర్ అని మనం ఆర్డర్ పేరు రాస్తే క్యూ పికి సిమిలర్ అని ఆర్డర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అంటే సిమెట్రిక్ రిలేషన్. ఇంకోటి, పి క్యూకి సిమిలర్ అనే ఒక ఆర్డర్డ్ పేరు ఉన్నప్పుడు, క్యూ ఎస్కి సిమిలర్ అనే ఒక ఆర్డర్డ్ పేరు ఉన్నప్పుడు ఖచ్చితంగా పిఎస్లు కూడా సిమిలర్ అవుతాయి. ఈ ట్రయాంగిల్ రేషియోస్ తీసుకోండి. 1 5s are 5, 2 5s are 10, 3 5s are 15. అన్ని 5 టైమ్స్ ఉన్నాయి.
అంటే ఖచ్చితంగా ఇది దీనికి సిమిలర్. ఇప్పుడు నా పోలికలో ఉన్నాడు వాడెవడో ఉన్నాడు, వాడు ఎగ్జాక్ట్ పోలికలతో మూడో వాడు ఎవడో ఉన్నాడు, అప్పుడు నాకు ఆ మూడో వాడు కూడా పోలికలో ఉన్నాడు, సిమిలరే కదా. సో కాబట్టి ట్రాన్సిటివ్ రిలేషన్ కూడా అవుతుంది సిమిలారిటీ. కాబట్టి ఈక్వలెన్స్ రిలేషన్. చల్ రైట్, ఇక ఆబ్జెక్టివ్స్ దగ్గరకు వద్దాం. సేమ్ బుక్లో ఇవి వాల్యుబుల్ ఆబ్జెక్టివ్స్. సో ఇది మీకు సింపుల్గా మీకు ఆర్ అనే రిలేషన్ ఇచ్చాడండి. ఆర్ అనే రిలేషన్లో ఆర్డర్డ్ పేర్స్ చక్కగా మీకు క్లియర్గా ఇచ్చాడు. 2, 2, 3, 1, 2, 2, 3, 1, 3. ఇప్పుడు చెప్పండి, ఇది ఏ రిలేషన్ అవుతుంది? సిమెట్రిక్. అది ఏ అనే సెట్ చూడండి, ఏ అనే సెట్ 1, 2, 3 రిఫ్లెక్సివ్ అవుతుందా ఒకసారి చెప్పండి. రిఫ్లెక్సివ్ ఎలా చెక్ చేయాలి? ఇందులో 1 ఉంది, 1, 1 ఉందా? ఉంది. 2 ఉంది, 2, 2 ఉందా? ఉంది. 3 ఉంది, 3, 3 ఉందా? ఉంది. సో ఇది క్లియర్గా రిఫ్లెక్సివ్. ఏ ఎలిమెంట్ ఉందో దానికి సంబంధించిన ఆర్డర్డ్ పేరు ఉంది. నెక్స్ట్ సిమెట్రిక్. సిమెట్రిక్ అంటే 1, 2 ఉంది, 2, 1 ఉందా? లేదు, సిమెట్రిక్ కాదు. ట్రాన్సిటివ్ 1, 2 ఉంది, 2, 3 ఉంది, 1, 3 ఉంది. ఎస్, ట్రాన్సిటివ్. సో కాబట్టి ఇప్పుడు రిఫ్లెక్సివ్ అండ్ ట్రాన్సిటివ్. రిఫ్లెక్సివ్ బట్ నాట్ సిమెట్రిక్. రిఫ్లెక్సివ్ బట్ నాట్ ట్రాన్సిటివ్. సిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్ తప్పు. నైదర్ సిమెట్రిక్ నాట్ ట్రాన్సిటివ్. ఫస్ట్ ఆప్షన్. రిఫ్లెక్సివ్ అయింది, సిమెట్రిక్ కాలేదు కదా. రిఫ్లెక్సివ్ అయింది, సిమెట్రిక్ కాలేదు. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ నుంచి థియరిటికల్గా మీరు అనలైజ్ చేసుకోవాలి. సో పి అనే రిలేషన్ ఎలా మెన్షన్ చేశాడంటే, ఇందులోకి వచ్చే ఆర్డర్డ్ పేర్స్ ఎక్స్ కామా వైలు సచ్ దట్ x² + y² = 1 ఫామ్లో ఉంటాయి. x, y బిలాంగ్స్ టు సమ్ సెట్. సెట్ ఎలిమెంట్స్ ఆర్ అన్నాడు, ఒక సెట్ అనమాట. యాక్చువల్గా ఆర్ రిలేషన్ కాదు, ఇక్కడ సమ్ సెట్ ఏ అన్నాం. ఇక్కడ ఏ అనే సెట్ నేను మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మీరు దీని అనలైజ్ చేయండి. అంటే ఏ అనే సెట్లో ఏవి ఎలిమెంట్స్ ఉంటాయో మెన్షన్ చేయలేదు మనకి. ఒక సెట్లో ఏవి ఎలిమెంట్స్ ఉంటాయో మెన్షన్ చేయలేదు. బట్ ఆ ఎలిమెంట్ దానికి ఈక్వల్ అయ్యే నెంబర్లు ఉంటాయా అంటే ఆల్ రియల్ నెంబర్స్. సారీ, ఇక్కడ ఆర్ అంటే ఆల్ రియల్ నెంబర్స్ సెట్. రైట్, ఆర్ అంటే నేను ఇప్పుడు దాకా రిలేషన్స్ అలవాట్ల రిలేషన్ అనుకున్నా. రియల్ నెంబర్ సెట్ ఇది. ఆర్ ఇక్కడ రియల్ నెంబర్, ఆల్ రియల్ నెంబర్స్. మీ ఇష్టం. ఇప్పుడు చెప్పండి, పి అనే సెట్లోకి అంటే ఏ కాదు, ఇక్కడ ఆల్ రియల్ బోల్డ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆల్ రియల్ నెంబర్స్ అంటే ఏమేమి రాస్తారు మీరు? ఎన్నని రాస్తారు? ఇన్ఫైనైట్, నోటికి వచ్చే నెంబర్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ 6 ఉందనుకోండి, 6, 6 అనే ఆర్డర్డ్ పేరు ఇక్కడ రావడానికి అవకాశం ఉందా? అంతే కదా. మనకి రిఫ్లెక్సివ్ అవ్వాలంటే సెట్లో ఉండే ఎలిమెంట్ రిలేషన్లోకి రావాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. అవుతుందా? 6² + 6² అని అవుతుందా? రాదు. చాలు, అదొకటి చాలు. 6 ఇక్కడ ఉంది, 6, 6 రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి రిఫ్లెక్సివ్ కాదు. ఉండే అందరికీ ఇక్కడ ఆర్డర్డ్ పేర్స్ వచ్చి ఉండాలి. ప్రతి నెంబర్కి ఇక్కడ ఆర్డర్డ్ పేరు, ప్రతి రియల్ నెంబర్ తాలూకు ఆర్డర్డ్ పేర్లు ఉండాలి. సేమ్ ఇమేజ్, సేమ్ ప్రీ ఇమేజ్ ఉండే ఆర్డర్డ్ పేర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఉండట్లేదు. ఆ మటుకొస్తే అసలు దేనికి ఉండదు అనుకుంటా. అంటే 1, 0 ఇది ఏ నెంబర్కి ఆ నెంబర్ రాదుగా. ఇప్పుడు మనం సేమ్ అయ్యేందుకు మనకి ఛాన్స్ ఏముంది? 2x² = 1, x² = 1/2, x ± 1/√2. ఓకే, మహా అయితే 1/√2, 1/√2 ఉంటుంది అనే ఆర్డర్డ్ పేరు పీలోకి రావచ్చు. ఎందుకంటే 1/√2² + 1/√2² అంటే 1/2 + 1/2 1 అవుతుంది. అలాగే -1/√2, -1/√2 అనే ఆర్డర్డ్ పేరు రావచ్చు. ఇందులో ఉంటే ఈ నెంబరు ఆ ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి. కానీ ఈ రెండే, ఇంకేం లేవుగా. ఏ నెంబర్ తాలూకు ఆర్డర్డ్ పేర్స్ రావు. క్లియర్గా రిఫ్లెక్సివ్ కాదు. దీని గురించి ఎక్కువ మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ క్లియర్లీ నాట్ రిఫ్లెక్సివ్. సో రిఫ్లెక్సివ్ కాదు. నెక్స్ట్ సిమెట్రిక్. సిమెట్రిక్ని మనం ఎలా చెక్ చేస్తాం? మనం ఎలా అనుకుంటున్నాం? ఒక ఆర్డర్డ్ పేరు ఉంది అంటే దాని ఉల్టా ఆర్డర్డ్ పేరు ఉండాలి. ఇది అవుతుంది. ఎందుకంటే x² + y² = 1 అయినప్పుడు y² + x² కూడా 1 కదండి. ఇప్పుడు దీన్ని సాటిస్ఫై చేసే నెంబర్లు తీసుకున్నారు. ఉదాహరణకి మీరు x వాల్యూ 1 తీసుకున్నారు, y వాల్యూ 0 తీసుకున్నారు.
అప్పుడు మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అప్పుడు మరి వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ 1, 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1. కాబట్టి దీన్ని సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పేర్ అంటే 1,0 అంటే పి అనే రిలేషన్లో 1,0 అనే ఆర్డర్డ్ పేరు ఉంటే ఖచ్చితంగా 0,1 అనే ఆర్డర్డ్ పేరు కూడా ఉంటుంది. అంటే 1,0 సాటిస్ఫై చేస్తే 0,1 కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అట్లాగో. కాబట్టి ఇది సిమెట్రిక్ అవుతుంది. ఎస్, సిమెట్రిక్. సో సింగిల్ కరెక్ట్ ఆన్సర్ అయితే మన డిస్కషన్ లేదు. ఇక ఆప్షన్ బి అయిపోయింది. ట్రాన్సిటివ్ అవ్వదండి. ట్రాన్సిటివ్ ఎందుకు అవ్వదంటే 1,0 ఇప్పుడు ఒక ఫెయిల్ అయ్యే ఒక కేసు తీసుకున్న చాలుగా మనం ట్రాన్సిటివ్ అవ్వాలంటే. సో 1,0 ఉంది, 1,0 ఉంది, 0,1 ఉంది. అప్పుడు 1,1 ఉండాలిగా ట్రాన్సిటివ్ అవ్వాలంటే. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ రెండింటితో ఆర్డర్డ్ పేరు ఉండాలి కదా ట్రాన్సిటివ్ అంటే. 1,0 ఉండి 0,1 నుండి 1,1 ఉండాలి. కానీ 1,1 సాటిస్ఫై చేయదే. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 కాదే. కాబట్టి 1,1 ఈ కండిషన్ సాటిస్ఫై చేయనప్పుడు రిలేషన్లోకి ఇది రాదు. పాప వీళ్ళిద్దరే ఉంటారు. అప్పుడు ట్రాన్సిటివ్గా ఫెయిల్ అవుతుంది. సో యాంటీసిమెట్రిక్ మీకు అక్కడ మల్టిపుల్ చాయిస్లో అడుగుతుండాలని మీకు చూపించాను. సో అది కూడా కాదు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Let R be an equivalence relation on a finite set A having n elements, then the number of ordered pairs in R. ఇది కొంచెం థియరిటికల్ అనలైజ్ చేసుకోవాలి మీరు. ఆర్లో ఆర్ బి అన్ ఈక్వలెన్స్ రిలేషన్ ఆన్ ఏ ఫైనైట్ సెట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్స్. చూడండి, ఏలో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయట. అంటే ఎన్ ఆఫ్ ఏలో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మనం ఎన్ కాదు, ఒక నెంబర్తో మనం దీని అర్థం చేసుకుందాం. నెంబర్తో తీసుకుందాం. ఏలో మనం కనీసం ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఏ అనే సెట్లో ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ క్రాస్ ఏ రాస్తాను. ఏ క్రాస్ ఏలో మీకు తెలుసు కదండి, మొత్తం ఎన్ని ఉంటాయండి? 9 ఎలిమెంట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఏ క్రాస్ ఏలో 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఆర్ అనే రిలేషన్ తీసుకుంటున్నాను. ఇది ఏ క్రాస్ ఏ నుంచే కదా మనం తయారు, ఏదైనా క్రాస్ ప్రొడక్ట్ కార్టేషియన్ ప్రొడక్ట్ నుంచే కదా. ఆర్ అనే రిలేషన్లో కొన్ని ఆర్డర్డ్ పేర్స్ వచ్చినాయి. ఈ ఆర్డర్డ్ పేర్స్ వచ్చినాయి తర్వాత చెక్ చేస్తే నాకు తెలియంది ఏంటంటే ఆర్ ఒక ఈక్వలెన్స్ రిలేషన్ అయింది. ఈక్వలెన్స్ రిలేషన్ అయింది అంటే ఆర్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండేదానికి అవకాశం ఉంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఇందులో లాజిక్ ఏంటి అంటే, ఈక్వలెన్స్ రిలేషన్ కావాలంటే ఖచ్చితంగా మొట్టమొదటది రిఫ్లెక్సివ్ రిలేషన్ కావాలి కదండి. రిఫ్లెక్సివ్ రిలేషన్ కావాలంటే ఖచ్చితంగా ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ తాలూకు ఐడెంటికల్ ఆర్డర్డ్ పేర్స్ రిలేషన్లో ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు ఇందాకనే కదా మనం మాట్లాడుకుంది. ఇప్పుడు ఇందులో 1, 2, 3 అనుకోండి, ఆ ముగ్గురు. అంటే 1 తాలూకు 1,1, 2 తాలూకు 2,2, 3 తాలూకు 3,3 ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి కదా. ఒక 3,3 మిస్ అయినా రిఫ్లెక్సివ్ కాదు. మరి ఇక్కడ రిఫ్లెక్సివ్ అయింది అంటున్నాడంటే 3 ఆర్డర్డ్ పేర్లు అయితే ఖచ్చితంగా ఉన్నట్టే కదా. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయంటే వాటి 3 ఆర్డర్డ్ పేర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ ఏలో 4 ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి, ఖచ్చితంగా 4 ఎలిమెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఇందులో 4 ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి మినిమం. అది ఆ పైన ఇప్పుడు 1,1, 2,2, 3,3 తర్వాత ఇక పైన ఎవరన్నా ఉండనండి. 1,2, 2,3కి ఇష్టం ఎవరన్నా ఉండనండి. మినిమం అయితే 3 ఉంటాయి. కాబట్టి ఏలో ఎన్ ఎలిమెంట్స్ ఉంటే ఆర్లో కూడా మినిమం ఎన్ని ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి సో ఆర్ బి అన్ ఈక్వలెన్స్ రిలేషన్ అనే ఫైనైట్ సెట్ ఏ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్స్, ఆర్లో ఎన్ ఎలిమెంట్స్ ఉంటే దెన్ ద నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ ఇన్ ఆర్లో ఎన్ని ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. అది ఈక్వలెన్స్ రిలేషన్ కావాలంటే ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఈక్వలెన్స్ ఎందుకండి, రిఫ్లెక్సివ్ రిలేషన్ కావాలని అడిగితే, కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. రిఫ్లెక్సివ్ నుంచే కదా మనం ఈక్వలెన్స్ గురించి మాట్లాడింది మనం. చలో ఇంకా క్వశ్చన్స్ తయారు. 2 ఆర్బీ సెట్ ఓకే డన్. ఇంతటితో సమాప్తం. 2 క్వశ్చన్స్ బాకీ. చలో, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఆన్ ఆర్ ఈజ్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్ ఏది? సో
ఏ రిలేటెడ్ టు బి ఇన్ ద రిలేషన్ R1. R1 లో ఏ రిలేటెడ్ టు బి ఎలాంటి రిలేషన్ అంటే mod A ఈక్వల్ టు mod B. అంటే ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పేర్స్ అన్ని R1 లో ఉన్నాయని అర్థం, అంతే కదండి. R1 లో ఉండే ఆర్డర్డ్ పేర్స్ అన్ని ఈ కండిషన్ సాటిస్ఫై చేసేలాగా. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 2, 2 అనే ఆర్డర్డ్ పేరు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, ఎందుకంటే mod 2 ఈక్వల్ టు mod 2 అవుతుంది. A2 B2 అవుతుంది. 3, 3 అనే ఆర్డర్డ్ పేరు R లోకి రావచ్చా అంటే 3, 3 దీన్ని సాటిస్ఫై చేసి ఇక్కడ రావచ్చు. ఇప్పుడు ఈ ఆర్డర్డ్ పేరు ఇక్కడికి ఎప్పుడు రావచ్చు? దీన్ని సాటిస్ఫై చేస్తే రావచ్చు. 3, 3 సాటిస్ఫై చేస్తుందా? mod 3 ఈక్వల్ టు mod 3 అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఈ mod A ఈక్వల్ టు mod B అనేది రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ మనం రిలేషన్ ఆర్ ఫాలోయింగ్ రిలేషన్స్ ఆర్ అన్నాడు ఆల్రెడీ. రియల్ నెంబర్స్, ఏ రియల్ నెంబర్స్ అంటే సెట్ ఇచ్చాడు మనకి. సెట్ అనేది మెన్షన్ చేయకుండా రిలేషన్స్ మెన్షన్ చేయకూడదు రిఫ్లెక్సివ్ ప్రత్యేకించి. రియల్ నెంబర్ సెట్ అంటే అందరూ ఉంటారు. సో ఇందులో ఏ నెంబర్నైనా తీసుకోండి, దాని ఆర్డర్డ్ పేరు ఇక్కడ ఉంటుంది, ఐడెంటికల్ ఆర్డర్డ్ పేరు ఉంటుంది. కాబట్టి ఇది రిఫ్లెక్సివ్ అయింది. ఇక్కడ ఆర్ అనేది 2 రకాలుగా వాడుతుండేసరికి కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ ఆర్ అంటే రియల్ నెంబర్స్, రిఫ్లెక్సివ్ అయిపోయింది. ప్రతి ఆర్డర్డ్ పేరు ఐడెంటికల్ది ఉంటుంది. తర్వాత mod A ఈక్వల్ టు mod B అయినప్పుడు mod B ఈక్వల్ టు mod A అవుతుంది కదా. సో ఇది దీనికైతే ఈక్వల్ అయితే అది దీనికి ఈక్వల్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 అనే నెంబరు -2 అనే నెంబర్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి 2, -2 అనే ఆర్డర్డ్ పేరు వస్తుందా? రిలేషన్లోకి R1 లోకి వస్తుందా? 2, ఇక్కడ రాస్తుంది 2, -2 వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. ఎందుకు వస్తుంది? mod 2 ఈక్వల్ టు mod -2 అవుతుంది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేసేవాళ్ళు ఇక్కడ రావచ్చు. mod 2 అయినా mod -2 అయినా రెండు ఒకటే కదండి, 2ఏ కదా, కాబట్టి అందులోకి వచ్చింది. అప్పుడు మరి -2, 2 వస్తుందా? వస్తుంది. ఇది కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి 2, -2 వస్తే -2, 2 వచ్చినట్టే. కాబట్టి ఖచ్చితంగా ఇది సిమెట్రిక్ కూడా అవుతుంది. నెక్స్ట్ మనల్ని అడిగింది ఏంటి ఇందులో? ఈక్వలెన్స్ రిలేషన్ ఏది అని. సో 2 అయిపోయినాయి. ఇక మూడోది ట్రాన్సిటివ్. ఇక్కడ అయిపోయింది, ట్రాన్సిటివ్ కూడా వచ్చింది. -2, -2 రెండు ఈక్వల్ అయినాయి. అప్పుడు 2, 2 అనే ఆర్డర్ పేరు ఉంటుందా? ఉంది. కాబట్టి ట్రాన్సిటివ్ కూడా అయిపోయింది. కాబట్టి ఈ ఫస్ట్దే మనకి ఈక్వలెన్స్ రిలేషన్. ఒకసారి చెక్ చేద్దాం మిగిలినవి చెక్ చేద్దాం. R2 చూడండి ఎలా తయారు చేయమన్నాడు. R2 అనే ఈ రిలేషన్ ఎలా తయారు చేయమన్నాడు? A ≥ B కండిషన్ తయారు చేయమన్నాడు. ఇప్పుడు 2 అనే నెంబర్ R లో ఉందండి, రియల్ నెంబర్స్ లో ఉంది. 2, 2 ఇక్కడికి రావచ్చా? వస్తుంది. ఎందుకంటే 2 ≥ 2 కదండి. ఏ నెంబర్ అయినా దానికి అది గ్రేటర్ దాని. కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా దాని ఐడెంటికల్ ఆర్డర్డ్ పేరు వస్తుంది. 1, 1 వస్తుంది. అన్ని ఇక్కడ ఆల్ రియల్ నెంబర్స్ కి ఇక్కడ ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి. కాబట్టి రిఫ్లెక్సివ్. రెండోది రిఫ్లెక్సివ్ అయింది. ఇది సిమెట్రిక్ అవుతుందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5, 2 అనే ఆర్డర్డ్ పేరు ఇందులోకి వస్తుందా? R2 లోకి వస్తుందా? వస్తుంది. ఎందుకంటే 5 ≥ Bగా AB అనుకోండి, A5 B2 అనుకోండి, 5 ≥ 2 అయింది కదా. కాబట్టి 5, 2 అనే ఆర్డర్డ్ పేరు ఇందులోకి వస్తుంది. 2, 5 వస్తుంది అప్పుడు మరి రాదు. ఎందుకంటే 2 ≥ 5 తప్పు కదా. 5, 2 వస్తుంది కానీ 2, 5 రాదు. కాబట్టి ఇది సిమెట్రిక్గా ఫెయిల్ అయింది. సిమెట్రిక్ ఫెయిల్ అయితే ఈక్వలెన్స్ గురించి డిస్కషన్ లేదు, రైట్. నెక్స్ట్ ఇంకోటి కూడా ఆప్షన్స్ అన్ని చూద్దాం, వెరిఫై చేద్దాం. మూడోది A డివైడ్స్ B. A డివైడ్స్ B అనే కండిషన్ ని సాటిస్ఫై చేసే రిలేషన్ R3. ఇందులో ఎలిమెంట్స్ మనం ఎలిమెంట్స్ తెచ్చుకోవడం మాత్రం రియల్ నెంబర్స్ అనేది తెచ్చుకుంటున్నాం. చెప్పండి ఇప్పుడు ఇందులో 2 అనే ఎలిమెంట్ ఉంది. 2, 2 అనే ఆర్డర్డ్ పేరు ఇందులోకి వస్తుందా? వస్తుంది. ఎందుకంటే 2 డివైడ్స్ 2, 3 డివైడ్స్ 3. కాబట్టి ఓకే 1, 1 వస్తుంది, 5, 5 వస్తుంది. ఇవన్నీ వస్తాయి అంటే రిఫ్లెక్సివ్ అవుతుంది. ఇది కూడా A డివైడ్స్ B రిఫ్లెక్సివ్ అవుతుంది. ఇది రిఫ్లెక్సివ్ అయింది. తర్వాత ఇందులోకి 6, 12 వస్తుందా? వస్తుంది. ఎందుకంటే 6 డివైడ్స్ 12 కాబట్టి. మరి 12, 6 వస్తుందా? రాదు. ఎందుకంటే 12 డివైడ్స్ 6 కాదు కదా, 6 డివైడ్స్ 12. కాబట్టి ఇది సిమెట్రిక్ కాదు, ఓన్లీ రిఫ్లెక్సివ్ అయితే చాలా అయిపోయింది.
ట్రాన్సిటివ్ అవుతుందండి. మళ్ళీ ఇది 6 12ని డివైడ్ చేస్తుంది, 12 24ని డివైడ్ చేస్తుంది, అప్పుడు 6 24ని డివైడ్ చేస్తుంది. ట్రాన్సిటివ్ రిలేషన్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి. సో ఏ గ్రేటర్ దాన్ ఆర్ బి లాగానే ఏ లెస్ దాన్ బి సిమెట్రిక్ గా ఫెయిల్ అవుతుంది. కాబట్టి ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. And the last question, let R be the relation on the set of all real numbers defined by the ratio by A related to B in R if and only if mod of A minus B less than or equal to 1. Then R is set of all real numbers. So ikkada manaki ichina set kuda real number set. So real numbers set nunchi manam elements ni techukovali. Ippudu రిలేషన్ రాద్దాం. చూడండి, రియల్ నెంబర్స్ లో 1 అనే ఎలిమెంట్ ఉంటుంది. 1,1 ఇక్కడికి వస్తుందా అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే వస్తుంది. చెప్పండి, 1,1 అంటే A1 B1 1 మైనస్ 1 1 మైనస్ 1 0 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కదండి. కాబట్టి 1,1 వస్తుంది. 2,2 కూడా వస్తుంది, ఎందుకంటే 2 మైనస్ 2 చేసిన 0. సో వీళ్ళందరికీ 0 ఆన్సర్ వస్తుంది కాబట్టి సో వీళ్ళందరూ వస్తారు. అంటే ఏ నెంబర్కి సంబంధించిన ఐడెంటికల్ ఆర్డర్డ్ పేర్ అయినా వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా క్లియర్గా రిఫ్లెక్సివ్ అవుతున్నది. సిమెట్రిక్ అవుతుందా? సిమెట్రిక్ అవుతుందా అంటే చూడండి, ఈ డిఫరెన్స్ లెస్ దాన్ 1 ఉండేది ఒకటి తీసుకోండి. 1,2 అనే ఆర్డర్డ్ పేరు ఉందండి. 1,2 ఇందులో ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే 1 మైనస్ 2 చేస్తే ఎంత వస్తుంది? -1 వస్తుంది. -1 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కరెక్టే కదండి. సో 1,2 ఉంటుంది. అప్పుడు 2,1 కూడా ఉన్నట్టే కదా, ఎందుకంటే 1 మైనస్ 2 -1 అయితే 2 మైనస్ 1 ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా. సో 1,2 ఉన్నప్పుడు 2,1 కూడా ఉంటుంది. కాబట్టి క్లియర్గా ఇది సిమెట్రిక్ అవుతుంది. ఇది ఉంటేనే మనం చెక్ చేసుకోవాలి, ఇది కూడా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మీరు 4,5 ఉంటుంది తీసుకున్నారు అనుకోండి, 4,5 తీసుకున్నారు ఉంటుంది, అప్పుడు 5,4 కూడా ఉంటుంది. 1,0 ఉంటుంది, ఎందుకంటే 1 మైనస్ 0 లెస్ దాన్ ఈక్వల్ టు 1 అవుతుంది, అప్పుడు 0,1 కూడా ఉంటుంది. సిమెట్రిక్ అయింది. ట్రాన్సిటివ్ అవుతుందా? అవ్వదు. ఎందుకు ట్రాన్సిటివ్ అవ్వదు? ఇక్కడ క్లియర్ అయిపోతుంది. 1,2 ఉంది, 2,1 ఉంది. సో 2 2లు ఈక్వల్ అయినా కాబట్టి 1,1 ఉందండి. రైట్, ఉంది. ఓకే, అది కానిది ఒకటి మనం తీసుకుందాం. అది కానిది కూడా మనం ఒకటి చూద్దాం. ఏది చూద్దాం అంటే 4,5 ఉంటుందా? ఉంటుంది. ఇక్కడ రాశాను ఆర్డర్డ్ పేరు, ఎందుకంటే మాడ్యులస్లో 4 మైనస్ 5 రాస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 సాటిస్ఫై. 5,6 ఉంటుందా? ఉంటుంది. 5 మైనస్ 6 ఇది కూడా అంతే, సేమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే -1 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇది కూడా ఉంది. అప్పుడు ఇప్పుడు చూడండి, మరి 4,6 ఉంటుందా? 4,6 ఉంటుందా చెప్పండి. 4 మైనస్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుందా? 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవ్వదు. కాబట్టి 4,6 ఉండదు. సో 4 5 ఉంది, 5 6 ఉంది, కానీ 4 6 లేదు. కాబట్టి ఇది ట్రాన్సిటివ్ అవ్వదు. సో ట్రాన్సిటివ్ అవ్వలేదు కాబట్టి మీ అయింది ఏంటి? రిఫ్లెక్సివ్ అండ్ సిమెట్రిక్ ఓన్లీ. సో ఇది బేసిక్ విషయాలకు సంబంధించి దాని నుంచి మీకు కొన్ని ఆబ్జెక్టివ్స్ నేర్పాను. రేపటి సెషన్ అంటే దీని తర్వాత వీడియో సెషన్ చాలా వాల్యుబుల్ సెషన్. అంటే కంప్లీట్గా జేఈ క్వశ్చన్స్ అంటే 2025 వరకు ప్రీవియస్లో అడిగిన జేఈ క్వశ్చన్స్ అన్ని రేపటి థియరీ టాపిక్ ఏం లేదు కదా, డైరెక్ట్ స్టార్టింగ్ ఇక ఆబ్జెక్టివ్స్ కొట్టుకుని పోతాం. ఇక ఈ కోర్స్ మొత్తంలో అలానే ఉంటుంది. కంటెంట్ అయిపోతే ఒక వీడియో మీకు ప్యూర్గా ఎన్ని ఆబ్జెక్టివ్స్ నేను చెప్పగలిగితే, ఇక నా ఓపిక, నేను నిలబడి నేను చేయగలిగిన ఓపికతో మీకు ఎన్ని చెప్పగలిగితే అన్ని ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ సాల్వ్ చేస్తాను. నెక్స్ట్ సెషన్ వెరీ వాల్యుబుల్. దానికి సంబంధించిన థియరిటికల్ సెషన్ ఇవాళ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ సెషన్లో మీకు వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్ తయారు చేయాలి, ఇందులో పేస్టింగ్ చేయాలి, ఇదంతా ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి. సో సెలవు ఇవ్వండి నాకు. ఇక కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బై అండ్ జై హింద్.